మీరు హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. 2021లో ఒక కేసు అయింది మా ఫాల్స్ కేసు. దిస్ ద వన్ అండ్ ఓన్లీ వన్ ఫాల్స్ కేసు యాక్చువల్లీ. ఎందుకని మీరు ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా సిటీలోకి వచ్చి ఓ బిజినెస్ స్టార్ట్ చేసిన మీరు ఒక వ్యక్తిని వెంటనే అంత షార్ట్ టైం లో ఎలా నమ్మారు? కేరింగ్ అలా నచ్చింది. మా హస్బెండ్ ఏం చేశారో అయితే నాకు తెలియదు. సో యాజ్ ఎ వైఫ్ గా నన్ను అయితే ఏ లోటు లేకుండా చూసుకున్నాను. నేను హౌస్ వైఫ్ అంతే. మీ బిజినెస్ ఏం చేశారు? అది పోయిందా? ఉన్నంతలో ఇల్లు మిమ్మల్ని బాగా చూసుకునేవాడు, ప్రాపర్టీస్ కూడా ఎక్కువ కొంటూ ఉండేవాడు. మీరు ఎప్పుడు అడగలేదా ఎట్లా ఎంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మీరు బిజినెస్ చేశారు, మీకు ఐడియా ఉంటుంది. ₹1 కష్టపడి సంపాదించాలంటే చాలా టైం పడుతుంది. ఇన్ని ప్రాపర్టీలు ఇంత షార్ట్ టైంలో 5 years లో కొనే అంత వస్తాయని ఏ బిజినెస్ చేస్తే వస్తాయి అనుకున్నారు? మా హస్బెండ్ అంతా చెప్పిన మాట ఏంటంటే, మేము అన్నతో బిజినెస్ చేస్తున్నా వస్తున్నాయి అంతే. నేను ఎక్స్ట్రా అడిగేదాన్ని కాదు. మా ఐ డోంట్ వాంట్ డిస్ప్యూట్స్ వద్దని. February 15, 2021 బాస్పల్లి దగ్గర ప్రగతి నగర్. మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు అక్కడ. మా హస్బెండ్ వాళ్ళ అన్నిటి మ్యారేజ్ కాలే. సో వాళ్ళు ఏదో ఊరు వెళ్ళారు, విలేజ్కి వెళ్ళారు. వాళ్ళని తెలిసి సంబంధాలు చూద్దామని వెళ్ళారు. సో ఈ సూసైడ్ చేసుకునే 1 week ముందు నుంచి మా హస్బెండ్ విల్లాస్ లో లేరు. మా హస్బెండ్ సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ చేసుకుని చనిపోయారా? అది మేమున్న విల్లాస్ లో చేసుకోలేదు. ఇంకా నా మీద ఆ నిందలు రాలేదు. వాళ్ళ పేరెంట్స్ ఇంట్లోకి వెళ్ళాడు కదా, అక్కడ చేసుకో. వాళ్ళ బ్రదర్స్ కూడా ఉన్నారు కదా, కజిన్ బ్రదర్స్, ఎవరు వాళ్ళు కూడా బయటకు వచ్చి ఆ రోజు మేము ఇద్దరం టెంపుల్కి వెళ్దామని ఆ రోజు ఈవినింగ్ వస్తే పోలీస్ వాళ్ళు ఏదో ప్రైవేట్ కార్ వేసుకొని ఇండియస్ 1 సిటీకి వచ్చారు. మా గేట్ బయటకు వచ్చారు. గేట్ బయటకు వచ్చి ఇలాంటి పర్స్ ఒకటి ఉంటే ఇంక 4 ఉంటే ఎంతో 6 lakhs ఎంతో క్యాష్ ఉంది పర్స్ లో ఉంటే. అది ప్రైవేట్ కార్. ఆ ప్రైవేట్ కార్ కూడా నేను నాకు అసలు ఏం ఎవరు మీరు అని అంటే, మా పనమ్మ నేను కూడా వస్తాను అన్నట్టు, అమ్మతో పాటు నేను కూడా వస్తానంటే కానివ్వలేదు. సో కార్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. నేనేమనుకున్నానంటే మా హస్బెండ్ సూసైడ్ గురించి ఎంక్వైరీ చేయడానికి. ఇన్సిడెంట్ ఆ టైం అదే కదా. సో మీకు ఎవరు కంప్లైంట్ చేస్తారు? విజయవాడ పేరెంట్స్ సంథింగ్ అన్నారు. సో సూసైడ్ గురించి అడుగుతారు కదా, దాంట్లో ఏముంది, ఏం జరిగిందో నాకు ఏం ప్రూఫ్ తెలుసు, అదే చెప్దామని నేను అనుకున్నాను. మీరు అతను క్రిమేషన్ కానీ దేనికి వెళ్ళలేదు? ఊర్లో చేశారు మా, నేను వెళ్ళలేదు. నన్ను గాంధీ హాస్పిటల్ విజయవాడ పేరెంట్స్ నన్ను కోపం చేయడానికి వచ్చారు యాక్చువల్లీ, అందుకని నేను వెళ్ళలేకపోయాను. న్యాయవేదికలో మనం ఫ్యామిలీ మ్యాటర్స్, అలాగే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కి సంబంధించి, అట్లాగే ప్రాపర్టీకి సంబంధించిన కేసులు ఏమైనా వచ్చినా కూడా మనం డీల్ చేస్తూ ఉంటాం. ఉన్నంతలో వాళ్ళకి ఎలా కోర్టులో అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలనేది చెప్తూ ఉంటాం. ఇక్కడ చాలా సందర్భాల్లో మనం టీవీ షోల దాకా వచ్చినప్పుడు, ప్రోగ్రామ్ నడిపిస్తున్నప్పుడు క్రిమినల్ కేసుల విషయాల్లో ఎపిసోడ్స్ తీసుకోవడం అనేది జరగదు. కానీ ఒక బాధితురాలు క్రిమినల్ కేసు కోర్టులో రన్నింగ్ లో ఉండగా తన వర్షను ఎక్కడా కూడా అప్రోచ్ అవ్వలేదు, వినలేదండి, నేను ఎంత విక్టిమ్ని అనేది నన్ను ఒక అక్యూజ్డ్ కిందే చూపిస్తూ వచ్చారు. నాకు న్యాయం జరిగిద్దా లేదా పక్కన పెడితే కనీసం నా ఆత్మఘోష ప్రజలు వింటారన్న ఒక ఉద్దేశంతో న్యాయవేదికని అప్రోచ్ చేయాలని చెప్పి వచ్చారు. ఆవిడ బాధ ఏంటో మనం ఒకసారి విందాం. మేడం నమస్తే అండి. మేడం చెప్పండి, అసలు ఏంటి మీ ప్రాబ్లం? ఎన్ని ఇయర్స్ నుంచి క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి? ఏం కేసులు అవి? 2021లో ఒక కేసు అయింది మా ఫాల్స్ కేసు. దిస్ ద వన్ అండ్ ఓన్లీ వన్ ఫాల్స్ కేసు యాక్చువల్లీ. ఓకే. సో మేము ప్రీవియస్లీ అక్కడ బాజ్పల్లి విల్లాస్ లో ఉన్నప్పుడు మా నేబర్ ఉండే. సో వీఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా హస్బెండ్ కే తన వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా హస్బెండ్ ఫస్ట్ తన నేబర్ కి ఫ్రెండ్ అయ్యాం. మీకు మ్యారేజ్ ఎప్పుడు అయింది? హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? లాంగ్ బ్యాక్ వచ్చామా. మ్యారేజ్ వచ్చేసి 2016 లో మా. 2016 లో మీకు మ్యారేజ్ అయింది. అసలు మీరు ప్రాపర్ ఎక్కడండి? తిరుపతి సైడ్. తిరుపతి. హైదరాబాద్ మ్యారేజ్ వల్ల వచ్చారు? లవ్ మ్యారేజ్ మా. లవ్ మ్యారేజ్. ఓకే. అతను ఎలా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సూపర్ మార్కెట్ ఉండేది, అక్కడ ఇంట్రొడక్షన్ అన్నమాట. అంటే మీరు ఓన్ గా సూపర్ మార్కెట్ పెట్టారా? సూపర్. అప్పుడు తను ఇంట్రొడ్యూస్ అయ్యారు నాకు. ఓకే. అంటే ఒక ఎంప్లాయీ గా వచ్చాడా లేకపోతే అట్లా? తను సాఫ్ట్వేర్ సంథింగ్ ఉండే. తర్వాత నా బిజినెస్ చూసుకోవడానికి తను హెల్ప్ చేస్తే తను వదిలేసాడు అనమాట జాబ్. ఓకే. తర్వాత వీ కేమ్ ఇంటూ రిలేషన్ అండ్ వీ మ్యారీడ్. అంటే మ్యారేజ్ కి ముందు ఎన్ని ఇయర్స్ మీ రిలేషన్ అండి? అసలు ఇయర్స్ లేదు మ్యామ్. వెంటనే
immediate. ఎందుకని మీరు ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా సిటీలోకి వచ్చి ఓ బిజినెస్ స్టార్ట్ చేసిన మీరు ఒక వ్యక్తిని వెంటనే అంత షార్ట్ టైం లో ఎలా నమ్మారు? అంటే కేరింగ్ అలా నచ్చింది నాకు. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారా? No, no, no. మీరే- ఏం లేదు. మీరే Separate, చేసేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఏంటి? అంటే మీకు పిల్లలు గానీ ఏమైనా ఉన్నారా? లేదు. మీ హస్బెండ్ మీరు కలిసి ఉన్నారా? బాచుపల్లి విల్లాస్ లో ఉన్నప్పుడు మేము ఫ్యామిలీ పెట్టున్నాం మ్యామ్. Hmm. ఫ్యామిలీ పెట్టుంటే మా నైబర్ మాకు నైబర్. Hmm. సో మా హస్బెండ్ సో దే బోత్ ఆర్ ఫ్రెండ్స్ అన్నమాట. ఫస్ట్ నైబర్స్, తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. Hmm. తర్వాత అందరం కలిసి వి బికేమ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. ఫుల్ గా ఫ్యామిలీ పార్టీస్, ఫ్యామిలీ డిన్నర్స్, ఇంకా అంతా ఎంజాయ్మెంట్. బర్త్డేస్ వస్తే ఇంకా కరోనా లాక్డౌన్ టైంలో ఫుల్ అంత ఎంటర్టైన్మెంట్ ఉండేది. తర్వాత ఫైనల్ డే మా హస్బెండ్ అతనితో కలిసి అతను బిజినెస్ చేస్తారు మా. Hmm. తిను కూడా తనతో బిజినెస్ లో జాయిన్ అయ్యారు. సో జాయిన్ అయ్యారో మరి ఎందువల్లనో ఏంటో నాకైతే తెలియదు. సో వాళ్ళిద్దరు ఫుల్ జిగిరి దోస్తులు. ఎంత ఘోరంగా అంటే అంత ఫుల్, ఎప్పుడు వాళ్ళిద్దరే ఉంటారు 24 hours మాట్లాడుకుంటారు. 2016 నుంచి ఎప్పటిదాకా? 2021 వరకు 21 వరకు. మా హస్బెండ్ వాళ్ళతో జాయిన్ అయిన తర్వాత మేము ఫైనాన్షియల్ కొంచెం ఇంప్రూవ్ అయిపోయాం. Okay. ఉమ్. ఎట్లా? మా హస్బెండ్ ఏం చేశారో అయితే నాకు తెలియదు. ఉమ్. సో యాజ్ ఏ వైఫ్ గా నన్ను అయితే ఏ లోటు లేకుండా చూసుకున్నాను. నేను హౌస్ వైఫ్ అంతే. మీ బిజినెస్ ఏం చేశారు? అది పోయిందా? ఓకే. ఈయన పరిచయం అయిన తర్వాత బిజినెస్ కొలాప్స్ అయ్యింది. మీరు బాచుపల్లి ఆ ఏరియాలో విల్లాస్ లో ఉండగా ఈ పలానా వ్యక్తి మీకు పరిచయం, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు. అయ్యారు. ఇక ఆయన బిజినెస్ లో మీ హస్బెండ్ యాక్టివ్ గా ఉన్నాడు. ఏం చేస్తారో మీకైతే తెలియదు కానీ ఉన్నంతలో ఇల్లు మిమ్మల్ని బాగా చూసుకునేవాళ్ళు. అవును. ప్రాపర్టీస్ కూడా ఎక్కువ కొంటూ ఉండేవాళ్ళు. మేము మీరు ఎప్పుడు అడగలేదా ఎట్లా ఎంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మీరు బిజినెస్ Yeah. చేశారు, మీకు ఐడియా ఉంటుంది. ₹1 కష్టపడి సంపాదించాలంటే చాలా టైం పడుతుంది. ఈ లోపు అది సక్సెస్ అయితేనే, సక్సెస్ అవుతుంటే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కింద సరిపోతుంటది. ఎందుకంటే Mm. కొంచెం పెద్దది చేసుకోవాలి కాబట్టి. ఇన్ని ప్రాపర్టీలు ఇంత షార్ట్ టైమ్ లో 5 years లో కొనే అంత వస్తాయని ఏ బిజినెస్ చేస్తే వస్తాయి అనుకున్నారు? అంటే వచ్చేసి పెద్ద బిజినెస్ మా. నేను కూడా చూసాను ఆయన ఫ్యాక్టరీకి వెళ్ళి, నేను కూడా చూసాను. సో తనేమి అమ్మాయిలతో తిరగడం నేను చూడలేదు. Okay. అన్నతో కలిసి బిజినెస్ చేస్తున్నారా, అన్నతోనే ఇప్పుడు తిరిగేవాడు. ఎప్పుడు నేను అన్న వాళ్ళతో కూడా వేరే ఆఫీసులు కూడా వెళ్ళాను. జూబ్లీస్ లో సంథింగ్ ఏదో రియల్ ఎస్టేట్ ఆఫీస్, కన్స్ట్రక్షన్ బిజినెస్ ఆఫీస్ నేను కూడా వెళ్ళాను చూడడానికి. సో అన్నతోనే కలిసి బిజినెస్ చేస్తున్నాడు. సో ఏమి చేయకుండా ఎందుకు ఇస్తారు అనేది నా క్వశ్చన్. ఏదో ఒకటి చేయించుకునే కదా ఇస్తారు. ఇప్పుడు నా మెయిడ్ ఉంది మ్యామ్, నేను 10,000 శాలరీ ఇచ్చాను, మళ్ళీ ఎక్స్ట్రా కూడా ఇస్తూ ఉంటాను. ఎగ్జాంపుల్ పని బాగా చేస్తుంది కాబట్టి ఇస్తాను అది అంటున్నారు. గ్రాటిట్యూడ్. అలాగే మా హస్బెండ్ కూడా ఏదైనా చేస్తున్నారేమో ఆయన దగ్గర అని మీ లేకపోతే ఉద్దేశం. ఎందుకు ఇస్తారు? ఉమ్. మా హస్బెండ్ నాతో చెప్పిన మాట ఏంటంటే, మేము అన్నతో కలిసి బిజినెస్ చేస్తున్నా వస్తున్నాయి అంతే. నేను ఎక్స్ట్రా అడిగేదాన్ని కాదు మ్యామ్. ఐ డోంట్ వాంట్ డిస్ప్యూట్స్ వద్దని, రిలేషన్ గుడ్ గా పెట్టుకోవాలనుకున్నా. సో నాకైతే ఏ లోటు ఉండదు, అలా ఉండేది. తర్వాత ఫైనల్ డే మేము కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత February 5th 2021 బాచుపల్లి దగ్గర ప్రగతి నగర్ మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు అక్కడ. ఉమ్. మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్యకి మ్యారేజ్ కాలే. సో వాళ్ళు ఏదో ఊరు వెళ్ళారు, ఏదో విలేజ్ కి వెళ్ళారు. సో వాళ్ళ అన్నయ్యకి పెళ్లి సంబంధాలు చూద్దామని వెళ్ళారు. సో ఈ సూసైడ్ చేసుకునే 1 week ముందర నుంచి మా హస్బెండ్ విల్లాస్ లో లేరు. ఏ సూసైడ్? మా హస్బెండ్ సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ చేసుకుని చనిపోయారా? Yes, ma'am. ఎలా చేసుకున్నారండి సూసైడ్? అదే చెప్తున్నా. సో 1 week ముందర నుంచి ఎప్పుడు ఏ ఇయర్ లో జరిగింది? 2021 February 5th జరిగింది మ్యామ్. డెత్ సర్టిఫికేట్ తెచ్చాను మ్యామ్. Hmm. అయితే ప్రగతి నగర్ లో వాళ్ళ పేరెంట్స్ ఉంటే, సో నేను బాచుపల్లి విల్లాస్ లో మేము ఇద్దరం ఫ్యామిలీ మ్యామ్. నేను మా హస్బెండ్ ఫ్యామిలీ, మెయిడ్స్ కానీ ఎవరైనా కానీ, సో మా హస్బెండ్ వాళ్ళ పిన్ని వాళ్ళ కొడుకులు కానీ అది మాత్రం ఫ్యామిలీ ఉండేవాళ్ళు. సో తర్వాత ఏమైందంటే ప్రగతి నగర్ లో సూసైడ్ చేసుకున్న 1 week నుంచి మా హస్బెండ్ విల్లాస్ కి రావట్లే. సో నేను డేలో వర్క్స్ ఉంటే చూసుకొని నేను కూడా ప్రగతి నగర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. కానీ విజయ్ వాళ్ళ పేరెంట్స్ లేరు అక్కడ. నేను వాళ్ళ డే టైమ్ లో వర్క్ చూసుకొని మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేదాన్ని. సో మేము బాగానే ఉన్నాం. అండ్ ఫైనల్ డే February 5th 2021 ఆ రోజు కూడా బాగుండే. నాకు హెడేక్ వస్తే మసాజ్ చేసి నా కాలు నొక్కిండు, తన కాలు వస్తే నేను నొక్కిండు. తన కార్ డ్రైవింగ్ ఎక్కువ చేస్తారు కాబట్టి కాలు వచ్చి నాకు కూడా రైట్ లెగ్, తనకి లెఫ్ట్ లెగ్. సో బాగున్నాం. తర్వాత ఎందుకు నువ్వు వెళ్ళిపో అన్నాడు మా హస్బెండ్. వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు మ్యామ్. యాక్చువల్లీ ప్రగతి నగర్ హౌస్ లో వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ పిన్ని కొడుకులు. సో నేను ఎంతో వద్దు, నేను విల్లాకి వెళ్ళిపో అన్నారు. ఎందుకో ఏంటో నాకు అర్థం కాదు. సరే ఇంకా గట్టిగా చెప్పేసరికి వెళ్ళిపోయా. ఇంకా కార్ డ్రైవింగ్ చేసుకుని వెళ్ళిపోయాను. విల్లాస్కి వెళ్ళిపోయి ఇంకా నేను ఇప్పుడు యాదగిరిగుట్ట రెగ్యులర్ మ్యామ్. యాక్చువల్లీ ఫుల్ అక్కడ అందరికీ నోటెడ్ చెప్పాలంటే. ఆ రోజు ఏం చేస్తే ఒక అబ్బాయి ఉంటే, మా ఇంట్లో తోడున్న అబ్బాయి ఉంటే తీసుకొని వెళ్ళి కార్ తీసుకొని వెళ్ళి గుట్టకెళ్ళి. యాక్చువల్లీ దేవుని దగ్గరికి వెళ్తే నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఇమీడియట్ గా అయిపోతుంది, స్పాట్ లో అయిపోతుంది జనరల్ గా అయితే. సూపర్, మీకు నమ్మకం యాదగిరిగుట్ట ఆ దేవుడు వెళ్ళి అడుగు పెట్టిన వెంటనే అయిపోతుంది. సో అలానే తను ఎందుకో డల్ గా ఉన్నారు కదా, దేవుని దగ్గరికి వెళ్తే సాల్వ్ అయిపోద్దని నేను ఒకసారి సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటే ఈవినింగ్ వెళ్ళాను. వెళ్తే ఇంకా మీకు చెప్పలేదా ఎందుకు డల్ గా ఉన్నారని?
ఇప్పుడు ఒక సూసైడ్ చెప్పండి. అనేది సడన్ గా జరగదు. ఆ ముందు ఒక 1 మంత్ అన్నా వాళ్ళ యొక్క బిహేవియర్ లో వేరియేషన్స్ కనిపిస్తూ 1 ఉంటాయి వీక్ కదా, మీరు నుంచి అది కానీ గెస్ చేయలేకపోయారా? మా హస్బెండ్ చాలా స్ట్రాంగ్ మ్యామ్. నేను బాధపడితే అస్సలు నాకు చెప్పడు మ్యామ్. ఎందుకంటే నేను ఏడవడం ఇష్టం ఉండదు. నేను అవసరమైతే కోపం చేసినా ఇష్టపడతాడేమో కానీ నా కళ్ళు నీళ్ళు వస్తే మాత్రం రానియడు. నాకు అసలు ఏమి చెప్పడు మ్యామ్. అంత ఇష్టం మామూలుగా చెప్పాలి అంటే. తర్వాత ఆ రోజు నేను దేవుని దగ్గరికి వెళ్ళాను. ఇంకా యాక్చువల్లీ అంతసేపు 3 అవర్స్ మాట్లాడలేదు. ఇంకా గుళ్ళని ముచ్చట్లు వేసుకుంటే దేవుడి గుళ్ళు అలా ఉండిపోయాయి. అందరితో ముచ్చట్లు వేసుకుంటే పంతులు గారు అందరూ తెలుసు కదా, ఏ టు జెడ్ మొత్తం తెలుసు నాకు అక్కడ. సో అలా ముచ్చట్లు వేసుకుంటే ఇంతసేపు అయినా నాకు గుడిలో టెంపుల్లో ఉన్న సార్ అతనితో నేను మాట్లాడాలి. జనరల్ గా అయితే అసలు టెంపుల్లో మాట్లాడకూడదు కదా ఫోన్ లో. సో అతనితో మాట్లాడాలి. టెంపుల్లో ఉన్న అసలు లిఫ్ట్ చేయాలి. యాక్చువల్లీ అసలు 3 అవర్స్ అయినా ఫోన్ లిఫ్ట్ కాల్ చేయట్లేదు. సో ఇంకా 10 గుడి క్లోజ్ చేసేంత 10 కి క్లోజ్ చేస్తారు కదా నైట్ అదిగుట్టలో. అప్పుడు ఫైనల్ గా ప్రసాదం పెడతారు. ప్రసాదం తీసుకొని నేను ఇంకా కార్ స్టార్ట్ చేసి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అప్పుడు నాకు టెన్షన్ అయింది. ఎందుకో లిఫ్ట్ కాల్ చేయట్లేదు ఏంటి అనేసి. ఫోన్ చేస్తే ఇంకా మళ్ళీ వాళ్ళ తమ్ముళ్ళు చెప్పారు, అన్న ఇలా చేసుకున్నారంటే ఇంకా నేను అక్కడ ఇంకా కార్ ఇట్లా స్టార్ట్ చేసి ఇట్లా ఆపేసాను అంతే. ఇలా స్టార్ట్ చేయడం ఆపేసి ఇంకా మళ్ళీ దేవుడు డోర్ దగ్గరికి వెళ్ళి ఇంకా పడిపోయాను మ్యామ్. అక్కడ కింద పడిపోయాను. తర్వాత అది జరిగింది సూసైడ్. సో మేము ఇంకా ఎలా చేసుకున్నారు సూసైడ్? అంటే ఆ, హ్యాంగింగ్ నాకు- చేసుకున్నారా? హ్యాంగింగ్ మ్యామ్. అది మేమున్న విల్లాస్ లో చేసుకోలేదు. ఇంకా నా మీద ఆ నిందలు రాలేదు. వాళ్ళ పేరెంట్స్ ఇంట్లోకి వెళ్ళాడు కదా, అక్కడ వాళ్ళ చేసుకోవాలి. బ్రదర్స్ కూడా ఉన్నారు కదా, కజిన్ బ్రదర్స్, ఎవరు ఏమీ వాళ్ళు కూడా బయట చూడలేదా? పంపించారు. ఇంకా వాళ్ళు ఉన్నారు అనుకుని ధైర్యంగా ఉన్నా. ఉమ్. కరెక్ట్ ఎగ్జాక్ట్ 11 days కి ఇంకా గాంధీ హాస్పిటల్ ఇంకా చిన్న చిన్నవి చాలా జరిగాయి. ఇక్కడ విజయవాడ పేరెంట్స్ వచ్చారు కదా, నన్ను అయితే గాంధీ హాస్పిటల్ చూపించని కూడా చూపించక సతాయించారు. ఎందుకంటే నా వల్ల ఏమో జరిగింది, వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ వల్ల. మీ అత్త మామ వాళ్ళు. ఓకే. వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు మా ఈ పోలీస్ స్టేషన్ లో చూసిన తప్పనిచ్చి అత్త మామలు వాళ్ళని ఎప్పుడు ముందు ఆ 6 years లో మీరు ఎప్పుడు అత్త మామల ఇంటికి వెళ్ళలేదా? అసలు మీకు నిజంగా మ్యారేజ్ అయిందా? లీగలీ కాదు మ్యామ్. మేము మ్యారేజ్ చేసుకున్నాం. లీగలీ చేసుకోలేదు. అరేంజ్ లాగా అలా చేసుకోలేదు. అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, ఓకే. ఒక మ్యారేజ్ అంటే ఏంటండి? ఒకటి ఆర్య సమాజంలో ఎక్కడైనా అలా చేసుకుంటారు చేసుకోలేదు. లవర్స్, అలా లేదా చేసుకోలేదు. రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకుంటారు, లేదా కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళి గుళ్ళో అన్న పెళ్లి చేసుకుంటారు. అలా అలా చేసుకుంటేనే మ్యారేజ్, లేదా మీది సహజీవనం కిందకి వస్తుంది కదా. లేదు మ్యామ్. దానికి సంబంధించి వేరే డాక్యుమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఐ విల్ షో యూ. ఓకే. బ్యాంక్ పాస్బుక్స్ లో అంతా తన వైఫ్ గా పెట్టినవి ఇంకా కొన్ని వేరే డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ డైవర్స్ తీసుకోవాలి, లేకపోతే అతని మీద ఏదైనా కేసులు వేయాలి అంటే మీ ఇద్దరు కలిసి ఉన్న మ్యారేజ్ ఫొటోస్ ఉండాలిగా. అవేమీ లేవు. మ్యారేజ్ ఫోటోస్ లేవు కానీ ఇంకా మిగతా థౌసండ్స్ తిరిగిన ఆఫ్ photos. ఫోటోస్ ఉన్నాయి. Okay. థౌసండ్స్ ఆఫ్ ఫోటోస్ ఉన్నాయి. Hmm. యాక్చువల్లీ అది నా మిస్టేకే. తను ఎన్నోసార్లు ఆర్య సమాజ్ లో బుక్ చేస్తే కూడా నేను దానికి వేరే రీజన్ ఉంది. సో నేనే హోల్డ్ పెట్టాను. సో ఇంకా ఉంది కదా, తను ఇంత చిన్న ఏజ్ లో ఇలా చేసుకుంటారని నేను అనుకోలేదు కదా. అంటే అందుకనే మీరు ఈ 5 years 6 years లో ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ కనలేదా? అంటే ప్రాపర్ గా పెళ్లి చేసుకున్నాక కందామని. ఈ లోపు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా, ఎందుకంటే మీరు 5-6 years నుంచి సహజీవనంలో ఉన్నప్పుడు కనీసం స్లోగా వాళ్ళైతే మీరు మోటివేట్ చేసుకోవాలి కదా, ఒప్పించుకునేలాగా అట్లా. అది నేనేం తను పట్టించుకో. చూసుకునే వాళ్ళం. Okay. మేము తను వాళ్ళ ఇంట్లో కూడా తెలియకుండా ఇట్లా సెపరేట్ గా ఫ్యామిలీ ఉంటాం బాచ్పల్లి విల్లాస్ లో. ఈ డిప్రెషన్ లో ఉంటే బాచ్పల్లి విల్లాస్ నుంచి టెంపరీగా అని చెప్పేసి ఇండీస్ వన్ సిటీ KPHB కి అపార్ట్మెంట్స్ కి మేము వచ్చాం మ్యామ్. సో ఇది అక్కడ మా విజయ్ తిరిగిన ప్లేస్ బాగుండదు, మెమరీగా ఉంటదని వచ్చేసాం. ఉండలేక ఆ ఇంట్లో ఉండలేక టెంపరీ పర్పస్ కోసం అని చెప్పేసి ఫ్యూ డేస్ కోసం అని చెప్పేసి ఇండీస్ వన్ సిటీలో ఇల్లు తీసుకొని వచ్చేసాం. మా వాళ్ళు ఎవరో ఇల్లు బుక్ చేసాం, తీసుకున్నాం, రెంట్ తీసుకొని వచ్చేసాం. అక్కడికి వెళ్ళిన జస్ట్ సెకండ్ డే థర్డ్ అప్పుడు నేను ఇది ఇంకా ఇదేంటి ఈ డిప్రెషన్ నుంచి బయటికి రాలే మ్యామ్. తను నా కళ్ళతో చూసినా కూడా నేను జరగలేదనే ఇదిలోనే ఉన్నా. ఆ న్యూస్ నేను తట్టుకోలేను. తను ఎక్కడో Shock అయిందా brain బతుకున్నాడని. మీకు? నాకు ఎవరైనా పోలీస్ స్టేషన్ లో పోలీసులు చెప్పినా కూడా నాకు అతనికి ఏం కాలేదనే చెప్పండి అని చెప్పాను. మీరు ఏం చూసినా సరే నాకు అలా చెప్పొద్దు, తనకి ఏమైనా అయిందని. అంటే ఆ పోలీస్ వాళ్ళు కూడా నాకు లేడీ కానిస్టేబుల్స్ కూడా చెప్పేవాళ్ళు. సో ఏమి కాలేదు, తను బతికే ఉన్నాడని అంటే తప్ప నేను కోలుకునే పరిస్థితుల్లో లేను యాక్చువల్లీ. తర్వాత మేము డిప్రెషన్ లో మేము ఉంటే అప్పుడు కూడా తిరుమలకి వెళ్ళాం మ్యామ్. నేను తిరుమలకి వెళ్ళి వేరే డ్రైవర్ ఇంకో అబ్బాయి ఉండే కదా మా ఇంట్లో, తిరుమలకి వెళ్ళేసి ఇంకా బతికే ఉన్నాడని నాకు న్యూస్ రావాలి. బతికే ఉన్నాడు, ఏం చేస్తావో ఏవో నువ్వేం చేస్తాను, తను బతికే ఉన్నాడు అని చెప్పేసి న్యూస్ లో నేను తిరుమలకి వెళ్ళా. తిరుమల నుంచి రాగానే ఆ రోజు నైట్ కి వచ్చేసాను. తర్వాత మరుసటి రోజుకి పోలీస్ వాళ్ళు వచ్చి ఇండీస్ వన్ సిటీకి వచ్చేసి ఆ రోజు కూడా మా పనాము పాత పనులు వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు నాకు లోన్లీగా ఉన్నారని వచ్చారు కాకినాడ వాళ్ళు. వస్తే ఆ రోజు మేము ఇద్దరం టెంపుల్కి వెళ్దామని ఆ రోజు ఈవినింగ్ వస్తే పోలీస్ వాళ్ళు ఏదో ప్రైవేట్ కార్ వేసుకొని ఇండీస్ వన్ సిటీకి వచ్చారు మ్యామ్. గేట్ బయటకు వచ్చారు. గేట్ బయటకు వచ్చి ఇలాంటి పర్స్ ఒకటి ఉంటే ఇంక 4 ఉంటే ఎంతో 6 lakhs ఎంతో క్యాష్ ఉండింది పర్స్ లో ఉంటే, అది ప్రైవేట్ కార్. ఆ ప్రైవేట్ కార్ కూడా నేను నాకు అసలు ఏం గుర్తు, ఎవరు మీరు అని అంటే మా పనామ నేను కూడా వస్తాను అన్నది, అమ్మతో పాటు నేను కూడా వస్తానంటే పోలీస్ వాళ్ళు రానివ్వలేదు. సో కార్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎవరు మీరు
అంటే పోలీస్ వాళ్ళు అని చెప్పారు. నేనేమనుకున్నానంటే మా హస్బెండ్ సూసైడ్ గురించి ఎంక్వైరీ చేయడానికి. అవును అంతేగా అనుకుంటా ఆ ఇన్సిడెంట్ ఆ టైం అదే కదా. ఓకే. సో మీకు ఎవరు కంప్లైంట్ చేస్తారు, విజయవాడ పేరెంట్స్ సంథింగ్ అన్నారు. సో సూసైడ్ గురించి అడుగుతారు కదా, దాంట్లో ఏముంది, ఏం జరిగింది, నాకు ఏం ట్రూత్ తెలుసు అదే చెప్దామని నేను అనుకున్నాను. మీరు అతని క్రిమేషన్ కానీ దేనికి వెళ్ళలేదా? ఊర్లో చేశారు మా, నేను వెళ్ళలేదు. నన్ను అక్కడ రాలేదు. గాంధీ హాస్పిటల్ విజయవాడ పేరెంట్స్ నన్ను కోపం చేయడానికి వచ్చారు యాక్చువల్లీ, అందుకని నేను వెళ్ళలేకపోయాను. మీ తరపున ఇంకెవరు లేరా? మీకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, అలా కాదండి వీళ్ళు 5 years నుంచి ఇంత క్లోజ్, అమ్మాయికి ఆ రైట్స్ ఉన్నాయి అని మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా మీ తరపున? ఇప్పుడు నేను రైట్స్ గురించి అతని వైఫా కాదని రైట్స్ గురించి నేను ఏం కాదు, యాజ్ ఏ ఫ్రెండ్ గానే ఉండాలి కదా. 5 years రిలేషన్ అంటే గబుకుని వదిలేలేం కదండి, అది లాస్ట్ చూపులు అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడ జరిగిన అందరూ చాలా incident. మంది చీట్ చేశారు, దీని వెనకాల చాలా ఉంది, చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. Okay. యాక్చువల్లీ ఇప్పుడైనా నేను కొంచెం ఈ కేసు తర్వాత యాక్టివ్ అయ్యాను మ్యామ్. ఇంతమంది ఇలా కాదు నా మెంటాలిటీ. ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నా కూడా ఇంత బ్యాడ్ నేమ్ వచ్చేసింది, ఇంకా నేను తెగించేసినట్టుగా అయిపోయాను మ్యామ్. అంటే ఇప్పుడు లాయలే ఉన్నాను, అప్పుడు లాయలే ఉన్నాను. కాకపోతే ఏంటంటే అప్పటికన్నా ఇప్పుడు ఇన్నోసెంట్ నుంచి కొంచెం యాక్టివ్ అయిపోయా. సో ఇప్పుడు ఎవరేమైనా అనుకొని ఏమి తప్పు చేయకుండానే బ్యాడ్ నేమ్ వచ్చింది, ఫాల్స్ కేసులు ఇరికిచ్చారు. సో అంటే కేసు ఏంటి, ఏ కేసు? ఇప్పుడు చెప్తున్నామా, ఆ రోజు వచ్చారా వీళ్ళు ప్రైవేట్ కార్ లో వచ్చారు. సో ఒక డ్రైవింగ్ చేస్తున్న పర్సన్ మాస్క్ వేసుకున్నారు, హ్యాట్ పెట్టుకున్నారు, ఇంకోటి అంటే హ్యాట్ గ్లాసెస్ పెట్టుకున్నారు. సో నన్ను బాచ్పల్లి పోలీస్ అన్నారు. నేను మీరు బాచ్పల్లి నార్మల్ సివిల్ డ్రెస్ లో ఉన్నారు మ్యామ్. నాకు వాళ్ళు బాచ్పల్లి సైడ్ నాకు అడ్రస్ తెలుసు కదా కేపీహెచ్బి నుంచి, కార్ ఇట్లా తిరగట్లేదు. సో ఎక్కడ తీసుకెళ్తారు మీరు, బాచ్పల్లి పోలీస్ అని నాకేంటి గ్యారంటీ అంటే, నాకు ఒక తెలిసిన ఎస్ఐ గారు బాచ్పల్లి ఒక ఆయన ఉంటే, సో ఆయనతో ఫోన్ స్పీకర్ పెట్టారు. సో అదే ఇన్వెస్టిగేషన్ లే అంటే, సో కారు ఎట్లా నార్సింగి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది మ్యామ్. అక్కడికి వెళ్తే అక్కడ లోన్లీ ఉంది పోలీస్ స్టేషన్. అసలు లేడీస్ వీళ్ళున్న యూనిఫామ్ లేదు, ఏం లేదు. తర్వాత కొద్దిసేపు ఉన్నాక నువ్వు ఉండు అని చెప్పేసి అయితే నన్ను కొన్ని అడుగుతున్నాను, నీ అకౌంట్స్ అంటే నేను అన్ని అకౌంట్స్ ఏమేమి ఉన్నాయి అన్ని చెప్పేశాను. ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి మీకు? 8 మ్యామ్, 8. మీరు ఏ బిజినెస్ చెయ్యరు, మీ హస్బెండ్ ఏం Saving బిజినెస్ accounts చేస్తారో ఏమన్నా? మీకు తెలియదు. 8 అకౌంట్స్ తో పనే ఉంది మీకు. మ్యామ్ అది కూడా రీజన్ చెప్తున్నా. ఇప్పుడు ఒక్కొక్కటి మనము ఆన్లైన్ షాపింగ్ చేసుకుంటే హెచ్డిఎఫ్ సీరియస్, దిస్ ద ఫ్యాక్ట్ మ్యామ్. నేను కార్డ్స్ ఉంటాయి, అకౌంట్స్ ఉండవు కదా. కార్డులు ఉంటాయి, ఎన్ని రకాల కార్డ్స్ అన్నా ఉంటాయి, క్రెడిట్ కార్డ్. బ్యాంక్ ఉంటే అకౌంట్ ఉంటేనే కదా మ్యామ్ కార్డ్స్ వస్తాయి, ఏటీఎం కార్డ్స్. ఇక్కడ నేను మీడియాలో చిన్నది కూడా చెప్పాను మ్యామ్, నా తప్పున్నా కూడా యూ కెన్ పనిష్ మీ. మేడం మీరు ఇక్కడికి వచ్చింది నిజం మాట్లాడడానికి, మీ బాధ ఏంటి అని చెప్పడానికి. ఇక్కడ మిమ్మల్ని మేము జడ్జి చేయట్లా, ఎందుకంటే కోర్టులో ఉంది కేసు. మీరు మంచిగా చెడా అని నేను ఇక్కడేం మాట్లాడలేదు. మీకు ఎంత వరకు మేము హెల్ప్ చేయగలం, లీగల్ గా ఏం చేస్తే ఎట్లా బెటర్ అనేది చెప్పగలుగుతాం తప్ప. సో అట్లాగే మీ వాయిస్ జనాలకు తెలియాలని మీరు అనుకున్నారు. ఒకప్పుడు మీడియా అంతా నన్ను ఎక్యూజ్డ్ అని చెప్పి చాలా దారుణంగా చూపించిందండి. కనీసం రియాలిటీ ఆ టైంలో నన్ను ఎవరు అడగలేదు. కనీసం ఇప్పుడు నా వాయిస్ నేను రేస్ చేసుకుని చెప్పాలని అనుకుంటున్నానని మీరు ఇక్కడికి వచ్చారు. మీ వాయిస్ మా ప్రేక్షకులకి వినిపించాలనే తప్ప ఇక్కడ మిమ్మల్ని డిగ్రేడ్ చేయాలనో, నువ్వు క్రిమినల్, నువ్వు ఎట్లా అని మేమేం అనట్లా. ఓకే, మీరు ఫ్రీగానే మాట్లాడొచ్చు, చెప్పండి. సో నేనేంటంటే, సో ఇమ్మెచ్యూర్డ్ ఏమైనా అనుకోవచ్చు. సో నేను ఒక దాంట్లో ఫ్లైట్ బుకింగ్ లో ఒక ఐసిఐసిఐ ఆఫర్ అంటది, ఆన్లైన్ షాపింగ్ లో ఏం బిమాల్ సంథింగ్ ఇంకో కార్డు మీద ఆఫర్ అంటారు. అట్లా ఆ రకంగా అకౌంట్స్ పెట్టుకున్నారు, అట్లా పెట్టుకున్నా. అది తప్పక ఇంకా వేరే అది సేవింగ్ అకౌంట్. ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి మీకు? ప్రాపర్టీస్ ఏం లేవు. మా హస్బెండ్ అదే రెంటల్ బిజినెస్ కొనాలని చెప్పేసి BMW కార్స్ కొన్నారు. ఎన్ని? అసలు మీకు ఎన్ని రకాల కార్స్ ఉన్నాయి? నాకు ముందు నుంచి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఉండే మ్యామ్, తర్వాత ఎండివర్, ఒక BMW నా పేరు మీద ఉంది. ఈ 3 కార్స్ నా పేరు మీద ఉన్నాయి. ఇంకా ఒక రెండు కార్స్ తన పేరు మీద ఉన్నాయి, అంతే. ఎందుకు అన్ని కార్లు ఎందుకు? ఉన్నది నువ్వు ఒక్కదానివి, అది మీ మిస్టేక్. హస్బెండ్ కి ఒక కారు, మీకు ఒక కారు సరిపోద్ది. ఏమమ్మా అది కార్ ఇంట్రెస్ట్ తనది ఎక్కువ, మోస్ట్లీ తనకు రెంటల్ బిజినెస్ అని చెప్పారు. యాక్చువల్లీ రెంటల్ ఇస్తే కొంచెం బిజినెస్ పరంగా ఉంటుందని. 5 కార్లు పెట్టుకునే అంత ప్లేస్ ఉందా పార్కింగ్? అక్కడ విల్లాస్ట్ కొంచెం ఉండేదా? మీరు రెగ్యులర్ గా ఏ కార్ వేసుకొని తిరిగేవాళ్ళు? నేను ఒకటి X7 ఎండివర్ మ్యామ్. అకౌంట్స్ లో ఎంత బ్యాలెన్స్ ఉండేది? 24 lakhs ఉంది మ్యామ్. 8 అకౌంట్స్ లో కలిపి 8 అకౌంట్స్ లో 24 lakhs. ప్రాపర్టీస్ ఏమున్నాయి? ప్రాపర్టీస్, ఈ కారు, ఒక ఇల్లు, గోల్డ్ కూడా పోలీస్ వాళ్ళు తీసుకున్నారు. గోల్డ్ అప్పుడు 40 lakhs మ్యామ్. అంటే 5 కార్లు ఉన్నాక 40 lakhs గోల్డ్ కామన్. ఒక ఇల్లు అంతే. ఒక హౌస్ వాల్యూ ఎంత ఉంటుంది? అప్పట్లో 85 lakhs. అంతేనా మీ ప్రాపర్టీస్ అన్ని? అంతే మ్యామ్. వీటిని సీజ్ చేశారా Yes, ma'am. కోర్టు వాళ్ళు, అంతే మ్యామ్. పోలీసులు? పోలీస్ ఇవన్నీ కలిపి ఎంత వర్త్ ఉంటాయి అనుకుంటున్నారు? అది మేము కొన్నది 85 lakhs. BMW కార్ వచ్చి నా పేరు మీద ఉన్నది 1.13 lakhs. 1.13 lakhs అదొకటి. ఇంకా ఎకోస్పోర్ట్ ఎండివర్ ఓల్డ్ మోడల్ 2015, ఎప్పుడు లాంగ్ బ్యాక్. విజయ్ కూడా పరిచయం కాకుండా నేను
ఎక్కువ స్పోర్ట్ కొనుక్కున్నాను. తర్వాత ఇవన్నీ కలిపి 2 crores అటు ఇటు చెప్పిన 3 crores. విజయ్ పేరు మీద ఒక కార్ వచ్చేసి 1.5 మ్యామ్ సిఆర్. అవి ఇంకొక 2 crores. ఒకటి 50 lakhs. సరే మొత్తం 5 crores. Yeah. ఈ 5 crores సీజ్ చేశారు Yes, అంతేనా? ma'am. తర్వాత వీళ్ళు నార్సింగ్ మీ మీద ఏం కేసు వేశారు? చీటింగ్ కేసెస్ సార్ మ్యామ్. ఎవరు మా నైబర్ బ్రదర్ అని పిలుస్తారా మీరు? నేను అన్నా పిలుస్తారు. ఓకే. అంత నేను పెద్దగా ఎక్కువ ఏ రోజు కూడా మీరు చీటింగ్ చేశారని వేయాల్సిన అవసరం ఏంటి? మీరు జస్ట్ వెళ్తారు, షికార్లకు వెళ్తారు, భోజనాలకు వెళ్తారు, ఇంతవరకే. బిజినెస్ గానీ వర్క్ కానీ చేసింది మీ హస్బెండ్. వేస్తే అతని మీద వేయాలి. అతను చనిపోయారని మీ మీద వేసారా, లేకపోతే మీరే చీటింగ్ చేశారని వేశారు? యాక్చువల్లీ వాళ్ళ ఇంటెన్షన్ తను చనిపోయారు కాబట్టి నా పైన వేసినట్టున్నారు, మనం జస్ట్ అనుకుంటున్నాం. ఓకే. అది మనం వాళ్ళేం నాకు చెప్పలేదు కదా, ఎందుకోసం వేస్తున్నాం, తను చనిపోయారు కాబట్టి నీ మీద వేస్తున్నాం, వాళ్ళు చెప్పారు కదా మా అంటే కంప్లైంట్ చదివితే మీకు అర్థం అవుతుంది కదా, తిని ఇట్లా తెచ్చాను. తీసుకుందండి మా దగ్గర, ఇట్లా చీట్ చేసింది, ఇలా చేసింది అని. కంప్లైంట్ ఇప్పుడు మా హస్బెండ్ తీసుకున్నాడు, అది వాళ్ళ హస్బెండ్ తీసుకున్నాడు, వాళ్ళ హస్బెండ్ లేరు కాబట్టి ఇవన్నీ ఈవిడ పేరు మీద ఉన్నాయి, ఇవన్నీ మాకు ఇవ్వండి అనటం వేరు. ఫలానా అమ్మాయి ఇట్లా మాకు పరిచయం అండి, ఈవిడ ఇలా చీట్ చేసింది, ఇలా చేసింది, ఇంత డబ్బు ఈ సందర్భాల్లో మా దగ్గర తీసుకుంది, ఇప్పుడు ఎక్కొట్టేసింది అనేది వేయటం వేరు. అసలు మీ హస్బెండ్ టాపిక్ తీయకుండా మీ మీదే వేయటం వేరు. పూర్తిగా మీ మీద వేసారు. ఒకసారి కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ చెప్పాడు అని ఉంది. అది నాకు ఇచ్చేయండి, నేను చూసుకుంటాను. ఒకటి ఈజీ అవుతుంది మా పిటిషన్ వేశారు. డెత్ సర్టిఫికేట్ అవసరం లేదు కానీ మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. డేట్స్ చెప్తాను మ్యామ్. మా హస్బెండ్ సంబంధించి సూసైడ్ ఎఫ్ఐఆర్ లేనే లేదు మ్యామ్ కోర్టులో, అది మాయ చేసేసారు. ఫస్ట్ ఇక్కడ నుంచి చెప్తే ఆర్డర్ లో వస్తుంది మ్యామ్ మొత్తం స్టోరీ. మీరు ఇవి రిటర్న్ వచ్చినాయా మీకు? గోల్డ్ గానీ ఇవి return హైకోర్టు వచ్చేసాయా? ఆర్డర్ ఫేవర్ గా ఇచ్చింది మ్యామ్, లోయర్ ఆ. కోర్టు డిస్మిస్ చేసేసింది. హైకోర్టు నాకు జస్టిస్ ఉంది మ్యామ్. కాదు మేడం, ఇప్పుడు మీరు రిటర్న్ ఆఫ్ డాక్యుమెంట్స్ కోసం వేశారు కదా, రిటర్న్ ఆఫ్ ఇవన్నీ వచ్చేసినాయా? ఇవ్వలేదు మ్యామ్. ఇవ్వలేదు ఇంకా. ఓకే. ఇది ఇంకా పెండింగ్ ఉందా, అయిపోయింది? సార్ నాకు ఫేవర్ గా ఇచ్చారు ఆర్డర్. ఆ. ఈ కేసు కి కార్లు పెట్టుకెళ్ళడానికి సంబంధం లేదని ఉంది మ్యామ్ అందులో. ఓకే. ఆర్డర్ లో WP 619 ఇట్ ఇస్ ఇల్లీగల్ పోలీస్ వాళ్ళు చేశారని చెప్పేసి ఉమ్. WP వేసుకున్నాం. ఉమ్. సో నేను పార్టీ ఇన్ పర్సనే మాట్లాడాను ఓకే. సార్ తో. సార్ ఇలా ఇల్లీగలీ ఫ్రీజ్ సార్ అంటే, ఏందమ్మా ఇంత పెద్ద పిటిషన్ రాసామన్నారు, నాకు అర్థం కావట్లేదు, నేను డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతాను, నువ్వే చెప్పమ్మా అన్నారు. ఉమ్. ఏం లేదు, నా పైన నేను నిందలు వేసారు, అందుకని తిరిగి ఆన్సర్స్ నేను రాశాను సార్ అంటే, సో నా పైన అలిగేషన్ ఓన్లీ 10 lakhs అలిగేషన్ ఉంది మ్యామ్ కంప్లైంట్ లో. ఉమ్. ఎఫ్ఐఆర్ లో అలిగేషన్ అదే ఉంది, రిమాండ్ కేసు డైరీలో అలిగేషన్ 10 lakhs ఉంది, 10 lakhs ట్రాన్స్ఫర్ టు కరూర్ వైశ్య బ్యాంక్ అనేది. సో 10 lakhs అలిగేషన్ ఉంటే 24 lakhs ఫ్రీజ్ చేశారు. సో 10 lakhs అలిగేషన్ ఉంటే నా పేరు మీద ప్రాపర్టీ, ఇప్పుడు మా హస్బెండ్ తప్పు చేసిన నా పేరు మీద, ఇప్పుడు నేర్చుకున్నాను మ్యామ్ ఇదంతా అలా ఓకే. నేర్చుకున్నాను. సో మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకుని పార్టీ ఇన్ పర్సనే మాట్లాడితే జడ్జి గారు మీకు మాట్లాడడానికి పర్మిషన్ ఇచ్చారు, మీవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఫేవర్ గా ఆర్డర్ వచ్చింది. అంటే స్పాట్ ఇచ్చేసారు. ఆ ప్రాపర్టీస్ రిలీజ్ చేయండి అని డైరెక్షన్ ఇచ్చారా? లేకపోతే ఈ కేసుకి కార్లు పెట్టుకోవాల్సిన సంబంధం లేదు. సో ఐఎమ్ గివింగ్ లిబర్టీ టు లైక్ పిటిషనర్, షీ అపియర్డ్ యాజ్ ఎ పార్టీ ఇన్ పర్సన్. సో కేసు 3 weeks లో క్లోజ్ చేసేయండి అని ఇచ్చేసారు ఆ, మ్యామ్. ఓకే. ఇక్కడ డిస్మిస్ చేసేసారు. ఈ కేసు క్లోజ్ అయిపోయింది కూకట్పల్లి కోర్టులో. అసలు ఏం చార్జ్ షీట్ ఇప్పుడు వేసారు మ్యామ్, ఈ మేలో వేసారు. 5 years నుంచి మరి చార్జ్ షీట్. డిస్మిస్ అయిపోయింది అనేది ఏంటిది? మేము ఓన్లీ ప్రాపర్టీ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ మళ్ళీ ఇది డిస్మిస్ చేశారు. ఓకే ప్రాపర్టీ ఇవ్వని మేడం, మీకు అట్లాంటప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే, పార్టీ ఇన్ పర్సన్ తను ఫైట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాను, మాక్సిమం ఈ క్రిమినల్ ఎంపీ ఏదైతే ఉందో తన రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీస్ కొంచెం త్వరగా కంప్లీట్ చేసి డైరెక్షన్స్ ఇవ్వండి అని ఇచ్చుంటారు. లోయర్ కోర్టు ఎప్పుడు కూడా లోయర్ కోర్టుని ఇట్లా చేసేయని హైకోర్టు ఆర్డర్ ఇవ్వదు, అదే. ఇలా పని చెయ్యండి అని ఆర్డర్ ఇస్తారు. హైకోర్టే ఆర్డర్ ఇచ్చేసేటట్టయితే లోయర్ కోర్టుకి పవర్స్ ఉండవు. ఇంకా హైకోర్టు మీకు రిటర్న్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేయండి, తన గోల్డ్ ఇచ్చేయండి, ఆ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ మీరు ఏదైతే సీజ్ చేశారో అవి ఇచ్చేయండి అని హైకోర్టే ఇవ్వచ్చు. కానీ హైకోర్టు మీకు ఏమి ఇచ్చింది? ఓకే అమ్మా, నా దగ్గరకు వచ్చావు కదా, నీకు టైం వేస్ట్ అవ్వకుండా ఫాస్ట్ గా కంప్లీట్ చేయమని లోయర్ కోర్టుకి చెప్తాను, నువ్వు నాకు ఎట్లా చెప్పావో అలాగే లోయర్ కోర్టుకు కూడా చెప్పుకొని పర్మిషన్ ఇచ్చారు. లోయర్ కోర్టు ఏం చేసింది, ముందు వెనక అన్ని ఎవిడెన్స్ చూసిన తర్వాత ఒక్క ఐఎం మీద మీకు గోల్డ్ కానీ మీ ఐటమ్స్ కానీ రిటర్న్ ఇచ్చేస్తే మెయిన్ కేసు క్లోజ్, ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని పట్టుకోవడం అనేది ఇబ్బంది. ఒక రకంగా పోలీసులు అరెస్ట్ చేస్తారు, అది ఎంత వేరే సంగతి. క్రిమినల్ ఎంపీ డిస్మిస్ అయినంత మాత్రం మీరు ఓడిపోయినట్టు కాదు. ఆ రిటర్న్ ఆఫ్ డాక్యుమెంట్స్ అవన్నీ ఎందుకు, గోల్డ్ అవన్నీ సీజ్ చేసినవి ఎందుకు ఉంచారు అంటే, మెయిన్ కేసు కొలాప్స్ అవ్వకుండా ఉంచారు. మెయిన్ కేసు ఒకవేళ రన్నింగ్ లో
వెళ్ళి ఒకవేళ మీరు ఓడిపోయారనుకో మళ్ళీ సీజ్ చేయడం కుదరదు. Yes, ma'am. సో ఒకవేళ మీరు గెలిస్తే ఆ రోజు అన్ని ఇచ్చేస్తాను, అప్పటిదాకా నా దగ్గర హోల్డ్ చేసి ఉంచండి అని లోయర్ కోర్టు మీ పిటిషన్ డిస్మిస్ చేసిందే తప్ప మీరు ఓడిపోయినట్లు కాదు. సో అక్కడ వరకు మీరు సేఫే. మీరు ఇక్కడ మాట్లాడుతున్న ఇంకో పాయింట్ ఏంటంటే యాక్చువల్గా కంప్లైంట్ లో 10 lakhs కి సంబంధించే ఉంది. 10 lakhs కోసం 25 lakhs సీజ్ చేశారండి అనేది మీ బాధ. యాక్చువల్ రూల్ ప్రకారం ఆ టైంకి ఏం దొరికితే అవన్నీ సీజ్ చేసేస్తారు. ఇది పోలీసులు కంప్లైంట్ ఉన్న గుడ్ విల్. ఏంటి అని అంటే ఒక ఆడపిల్లకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చేసింది, ఇదే ఉంటది. అసలు మీరు రియల్ మాట్లాడితే ఈ మిగతాయి మాట్లాడొచ్చు. ఎందుకంటే ఒకవేళ అక్కడ 10 lakhs ఉంటే కేసు ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చినప్పుడు కూడా మీరు మాక్సిమం సేఫ్ సైడ్ లోనే ఉంటారు. మీ రిమైనింగ్ రిటర్న్ ఆఫ్ డాక్యుమెంట్స్ కానీ, గోల్డ్ కానీ, వెహికల్స్ కానీ ఇవన్నీ వెనక్కి వస్తాయి. దానికి తగ్గ పనిష్మెంట్ ఎంత ఇవ్వాలి, ఫైన్ రూపాయలు ఎంత ఇవ్వాలని ఇస్తారు. తర్వాత మీరు మళ్ళీ అప్పీల్కి వెళ్తారు, ప్రొసీడింగ్స్ నడుస్తాయి. ఇప్పుడు ఇవి లేవు కాబట్టి మీ దగ్గర ఏమీ లేవా? లేవు అంటే ma'am. వస్తువులు కానీ, అస్సలు. గోల్డ్ కానీ, Ma'am, అంటే ఇన్ని seriously. వెహికల్స్ ఇంత షార్ట్ టైమ్ లో 2022 మనం మాట్లాడుకుంటే 23లో సీజ్ చేశారు అనుకుందాం. 21 లోనే 21లో సీజ్ చేశారు. 4 years అవుతుంది నియర్లీ. మీరు తలుచుకుంటే ఇంకా ఎక్కువ సంపాదించేయచ్చు మళ్ళీ స్ట్రాంగ్ అయిపోయి. ఎందుకు అంత డౌన్ అయిపోయారు మీరు? తలుచుకుంటే ఎట్లా మ్యామ్, నేను హౌస్ వైఫ్ మ్యామ్. నేను ఎప్పుడు ఇంతవరకు నా లైఫ్ లో ఎప్పుడు జాబ్ అంతకుముందు ఎట్లా సంపాదించావు నాన్న? అంత సంపాదించావు ఎప్పుడు కూడా కదా. ఫ్యామిలీనే మ్యామ్. నేను నిజంగానే సీరియస్ గా చెప్తున్నా. అదేదో కష్టపడి సూపర్ మార్కెట్ పెట్టుకున్నాను. మా అది కాస్త ఏదో సంథింగ్ డిస్టర్బెన్స్ వచ్చి అది కాస్త అలాగే నాకు తనే మోసం చేయలేదు. Hmm. అలాగని సూపర్ మార్కెట్ ఇదైపోయిందని నాకు వదలలేదు, నాకు మోసం చేయలేదు. తను ఫైనాన్షియల్లీ నన్ను బాగా చూసుకున్నారు. అసలు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు? మీ పరిస్థితి ఏంటి? ఇది విజయ్ డెత్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. నాకు పేరెంట్స్ సపోర్ట్ ఎవరిది లేదు. ఐ డోంట్ వాంట్ వాళ్ళ గురించి చెప్పడం కూడా ఇష్టం లేదు నాకు. ఎందుకని ఈ కేసు వరకు ఇది ఇంతకు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇదే మాట్లాడతారు మీరు? Okay. అదంతా ప్రీవియస్ నా పాస్ట్. అది ఇంకా దానికి వేరే పాస్ట్ ఉంది. Hmm. అది అంటే నాకు తలుచుకుంటే నేను ఇంకా ఎక్కువ ఇది కూడా చెప్పలేను. అంత బ్యాడ్ స్టోరీ. మేడం Past అంటే story. యాక్చువల్ గా పాస్ట్ ఒక క్యారెక్టరే ప్రెసెంట్ మీద పడుతూ ఉంటది. పాస్ట్ లో మనం ఎంత మంచిగా ఉన్నామో క్రిమినల్ కేసుల విషయాల్లో క్యారెక్టర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ అదే మామూలుగా వేరే ఏం క్రిమినల్ పాస్ట్ లేదు. అదే మీరు చెప్పారో చెప్పలే మా వ్యూవర్స్ కి మళ్ళీ అనుమానం రాకూడదు కదా. సో మీ పర్సనల్ డిస్ప్యూట్ లో అసలు ఈ అమ్మాయి ఒక సూపర్ మార్కెట్ ఎట్లా పెట్టింది, ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈవిడ ఏమైనా జనాలను ట్రాప్ చేస్తుందా, బిజినెస్ లు ఇవి అవి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్లు తీసుకొని చీట్ చేస్తారా, ఇట్లా ఏదో అనుకుంటారు కదా. అలా ఏమీ లేదు. మీ పర్సనల్ మీ కుటుంబ సభ్యులు ఎవరు సపోర్ట్ చెయ్యరు అని. ఒక ఆడపిల్లకి ఎందుకు సపోర్ట్ చేయరు? ఇది కూడా వస్తుందిగా మళ్ళీ. అవి దీని మీద పడకుండా చూసుకోండి నేను చెప్పగలిగే అంతవరకు. ఎందుకంటే అది మీ పర్సనల్. అక్కడ మీరు ఇండిపెండెంట్ ఉమెన్ గా అందరినీ కాదనుకుని యువతలకు వచ్చి బిజినెస్ చేశాను అంటున్నారు. అక్కడ మీ క్యారెక్టర్ ఏమి ఇది అవ్వాల, మీరేం క్రిమినల్ కాదు. ఇది కేసు మీద పడకుండా మీకు కొంచెం ప్లస్ పాయింట్ Yes. కింద అవుతుంది. ఓకే నెక్స్ట్. వన్ అండ్ ఓన్లీ వన్ ఫాల్స్ కేసు మ్యామ్. Ah. దీనికి ముందు ఒక్క కేసు కూడా లేదు. Ah. దీని తర్వాత అందరికి చీట్ చేసింది అని అన్నారు. సో ఇప్పటికి కేసు అయ్యి 5 మీకు years ఎందుకు ఎంత మరి ముసుకేసి పోలీసులు తీసుకెళ్ళడం ఎందుకు వెళ్ళపించారు? చీటింగ్ కేసే కదా. అసలు నేను- మీడియాలో పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీరు? అది వాళ్ళు చేశారు మ్యామ్. నాకు తెలియదు మ్యామ్. అది ఓ 10 లక్షలకి ఒక అమ్మాయిని, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అనే అమ్మాయి మీద ఇంత గ్రడ్జ్ రావడానికి రీజన్ ఏంటి? ఎప్పుడు కూడా క్రిమినల్ కేసులు అనేవి ఎంతవరకు అంతవరకే వెళ్తాయి. Exactly. పోలీసులు ఎంత ఎంటర్టైన్ చేయాలో అంతే చేస్తారు. మీది 10 lakhs, 50లు, నా 1 final crore, 10 crore, 10 crores, 20 crores చీటింగ్ ఉన్న వాళ్ళకే అంత సీన్ ఉండదు, అంత మీడియా కవరేజ్ ఉండదు. మీ కేసుకి అంత మీడియా కవరేజ్ ఉండడానికి అంత రీజన్ వాళ్ళ ఓన్ మ్యామ్. పోలీస్ పవర్స్ చేతిలోకి తీసుకున్నాం. ఇంకా నేను ఇప్పుడు మీకు నిజం చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నా. పవర్స్ మొత్తం మా అడ్వకేట్ సార్ అయితే ఫుల్ చెప్పేస్తారు మ్యామ్. మీకు సార్ కూడా ఏడుస్తూ ఉంటారు నా విషయంలో. ఇది ఏంటమ్మా నువ్వు అసలు ఒక చిన్న దీనికన్నా ఒక కేసు లేదు, నీ కోర్టులో కూడా న్యాయం జరగట్లేదు అని సార్ నిజంగా. మేడం ఆ మాట అనొద్దు. ఇంకా మీకు న్యాయం జరిగింది జరగలేదు కాదు, మీకు ఇందాక అదొక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. లోయర్ కోర్టు మెయిన్ కేసు తేలాలి కాబట్టి అవి హోల్డ్ చేశారు. 100% మీరు ఒకవేళ అక్యూజ్డ్ కాదు, మిస్టేక్ చేయలేదు అంటే మీ పార్టీ ఎంత ఉందో అంతకే పనిష్మెంట్ పడుతుంది. కేసు పెండింగ్ ఉన్నంత మాత్రం మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము, నన్ను క్రిమినల్ అని వీడియోలో అన్నిట్లో చూపించేసారని బాధ. అక్కడ మాస్క్ ఉంది, మీరు ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మేము బ్లర్ అయ్యేస్తాం, మిమ్మల్ని చూపించారు మ్యామ్. నా ఫేసెస్ వచ్చాయి. ఇంకోటి థింగ్ ఏంటంటే దీని వల్ల నేను మీడియా వాళ్ళకు కూడా అందరికి చెప్పాలనుకునేది ఏంటంటే మీడియా కేసు అలా వదిలేశారు మ్యామ్. వేసి వదిలేశారు. సొసైటీ ఘోరంగా ట్రీట్ చేసింది మ్యామ్. సీరియస్ గా చెప్తున్నానండి. ఎంత అందుకని దయచేసి నుంచి కోరుకునేది ఏంటంటే నిజాలు తెలియకుండా ఫస్ట్ మీడియాలో చూపించొద్దు అంటున్నా మ్యామ్. కోర్టులో నేను తప్పు చేశానని ప్రూవ్ కాలేదు కదా మ్యామ్. అలా ఒక ఫ్యామిలీ గర్ల్ నిజంగా మ్యామ్ ఎవ్వరు సరిగ్గా ట్రీట్ చేయలేదు మ్యామ్. అందరూ పైకి మాత్రమే మాట్లాడుతున్నారు, లోపల చీటర్ అంటున్నారు మ్యామ్. నిజంగా తప్పు చేసినా కదా
ఒకవేళ నిజంగా నాకు చేయలేదు, నిజంగా తప్పు ఉంటే కూడా నేను అడిగే క్వెషన్ ఏంటంటే, ట్రీట్ చేసే విధానం ఇది కాదు. సో, నలుగురు పోలీస్ స్టేషన్ పిలిచినా తప్పు లేదు. అమ్మ నువ్వు చేసింది తప్పు. ఇంకోసారి ఇలా చేయక మీరందరూ కౌన్సెలింగ్ ఇస్తారు కదా! ఇంకోసారి చేయకమ్మా ఇలా అని అది వదిలేసేయాలి. నీకు నిజంగా మా హస్బెండ్ డబ్బులియ్యాలంటే నేనున్న లాయల్టీకి మీ హస్బెండ్ నాకు మోసం చేశాడు. నాకు డబ్బులియ్యాలంటే నేను ఆ రోజే పేర్ల మీద అన్ని రాయించి ఇచ్చేదాన్ని మ్యామ్. అంత లాయల్టీ. ఇప్పుడేంటంటే వాళ్ళు కాంప్రమైజ్‌కి అడుగుతున్నా కూడా నేను యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు ఫాల్స్ కేస్ బెటర్ ఐ విల్ సీ ఇన్ ద కోర్ట్ అని చెప్పేసి నేను పిచ్చి దానిలాగా తిరుగుతున్నాను మ్యామ్. తిరుగుతున్నాను కాంప్రమైజ్‌కి రాకపోతే నీకేమి రాకుండా చేస్తామని చెప్పి నాకు 1 ఇయర్ నుంచి అడుగుతున్నారు మ్యామ్. రీసెంట్‌గా కూడా అకౌంట్స్ రిలీజ్ కోసం వేసుకుంటే మళ్ళీ కోర్టు దగ్గర కూకట్పల్లి కోర్టు దగ్గరికి ఎవరో మధ్యవర్తి అని ఆయన పెద్ద ఏజ్ ఆయన వచ్చారు మ్యామ్. నువ్వు కాంప్రమైజ్ అవ్వకపోతే నువ్వు కాంప్రమైజ్ అవ్వమ్మా. రైట్ నౌ అన్ని మాకు వదిలేసేయి. 50 lakhs ఇస్తాము. ఎందుకు కోర్టు చుట్టూ తిరుగుతావు పిచ్చిదానిలాగా అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వాల్సింది 10 lakhs కదా! వాళ్ళు ఎందుకు మొత్తం అడుగుతున్నారు ఎందుకు? తెలీదు మ్యామ్. అంటే ఇప్పుడు మీరు కంప్లెయింట్ లో 10 lakhs అని రాశారు అంటున్నారు. ఆ! వాళ్ళకి ఇవ్వాల్సింది 10 lakhs. అసలు ఏంటి వాళ్ళతో మీకున్న రిలేషన్ ఏంటి? దీనికంటే నాకేం ముందు ఒక మాట అండి. లాక్డౌన్ తర్వాత సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, ఇన్‌స్టాగ్రామ్స్ చాలా హెవీగా అయిపోయినాయి. యాక్చువల్‌గా ఒక మైనర్ అమ్మాయి గురించి గాని, ఒక మేజర్ వుమెన్ గురించి గాని, ఒక ఫ్యామిలీ కేసుల్లో గాని, వాళ్ళ పర్మిషన్ లేకుండా వీడియోలు తీసేసి వ్యూస్ కోసమనో, అమౌంట్‌ల కోసమనో విచ్చలవిడిగా థంబ్‌నెయిల్స్ పెట్టి జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. చాలా మంది చేస్తున్నారు. చాలా మంది సూసైడ్‌లు, డిప్రెషన్‌లకి వెళ్ళిపోతున్న సందర్భాలు. అలాంటి ఒక బాధితురాలే ఈవిడ. నేను చేసిన తప్పు కోర్ట్‌లో ప్రూవ్ చేయనివ్వండి. ప్రూవ్ చేసిన తర్వాత కోర్టు డిసైడ్ చేస్తది నేను అక్యూజ్డ్‌నా, విక్టిమ్‌నా లేకపోతే ఏంటా అని. నాకిచ్చే పనిష్మెంట్ కోర్టు ఇస్తది కదా! కోర్టు ఉండగానే సమాజంలో నేను బతకాలి. బతకాల్సిన నన్ను సమాజం యూట్యూబ్ ఛానల్స్ ద్వారానో, మీడియాల ద్వారానో చంపేస్తే ఎట్లాగా? మీరే జడ్జెసా? మీరే జడ్జ్‌మెంట్ ఇచ్చేస్తారా ఇన్ టైమ్‌లో? ఏం తెలుసని వన్ సైడ్ విని ఇచ్చేస్తారు అని తన వాయిస్ రేజ్ చేస్తుందండి. ఇటువంటివి చాలా మంది బయటకొచ్చి చెప్పలేరు. నిజంగా తన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక 5 ఇయర్స్ బ్యాక్ తనకి జరిగిన అన్యాయం 2021లో ఫేస్ చూపించలేదేమో గానీ, తన గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేస్తారు. ఈ రోజున తన సర్కిల్‌లో తను తలెత్తుకొని తిరగలేక చీటర్ అని అనిపించుకుంటున్నాను. దయచేసి మీకు ఆ పవర్స్ లేవు. స్టోరీని స్టోరీ లాగా చెప్పండి తప్ప, మమ్మల్ని డిస్‌ప్లే చేస్తూ, మా ఫేసులు రివీల్ చేస్తూ, మా పర్సనల్ లైఫ్‌ని డ్యామేజ్ చేసే రైట్స్ ఎవరికీ లేవు అని. ప్లీజ్ దయచేసి మీడియా వాళ్ళు గాని, యూట్యూబ్ ఛానల్స్ గాని ఎవరైతే ఇండివిడ్యువల్ ఉంటారో నిజాయితీగా స్టోరీని స్టోరీ లాగా చూపించండి. ఒక బాధితురాలు ఏడుపు మనందరికీ తగులుతది. మీ అందరికీ తగులుతదని కొంచెం దయచేసి గుర్తుపెట్టుకోండి. మేడం ఇందులో మీరు బాధపడాల్సిన అవసరం లేదు తల్లి. యాక్చువల్‌గా చాలా మందికి తెలీదు. మీ పర్మిషన్ లేకుండా ఒక కేసుని కేసు లాగానే, న్యూస్‌ని న్యూస్ లాగానే సబ్మిట్ చేయాలి. అది వదిలేసి ఈ మధ్య మనం చాలా వాటిల్లో చూస్తూ ఉంటాం. వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ జరిగినప్పుడు పర్సనల్‌గా వాళ్ళ రూముల్లోకెళ్ళిపోయి అవి తీసుకొచ్చి వాళ్ళు వీడియోలు తీసుకొని కోర్ట్‌లో చూపించాలే తప్ప సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. కోర్ట్ ఇచ్చే పనిష్మెంట్ కంటే ఈ పనిష్మెంట్ ఎక్కువ సమాజంలో బతకడం అనేది. ఇలా ఎవరైనా అంటే మరీ న్యూస్‌లో అన్ని ఛానల్స్ మీద వేయమని కాదు కానీ, మీకు నిజంగా అన్యాయం జరిగింది ఇట్లాంటి వాటిలో అసలు మీకు రైట్సే లేవు. నా పర్సనల్ లైఫ్‌ని మీరెవరు చూపించడానికి అని ఎవరికైనా అనిపిస్తే ఆ ఛానల్స్ మీద మీకు కంప్లెయింట్ ఇచ్చే రైట్స్ కూడా ఉంటాయండి. హైకోర్ట్‌లో కూడా పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. కొంచెం ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఇలాంటివి విచ్చలవిడిగా వెళ్ళిపోతున్నాయి. కనీసం ఇండివిడ్యువల్ పర్సన్స్‌కి న్యాయం జరగదా అంటే పనిష్మెంట్ పడేదానికంటే సోషల్ మీడియాలో పడేదే చాలా ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి, వాళ్ళని కంట్రోల్ చేసే రైట్స్ మీకుంటే ఎప్పుడైనా మీకు అలా బాధగా అనిపిస్తే కనీసం రిటర్న్‌గా ఒక కంప్లెయింట్ పోలీస్ స్టేషన్‌కి ఇవ్వండి. హైకోర్ట్‌లో పిటిషన్ ఫైల్ చేసినా కూడా ఆ ఛానల్స్‌లో ఉన్న లింక్స్‌ని డిలీట్ చేయిస్తారు. అలా నార్సింగ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ నన్ను ఎస్ఐ వాళ్ళు కానిస్టేబుల్స్ ఉన్నారు. సో తర్వాత ఉండమా వేరే వస్తున్నారు సీఏ గారు వస్తున్నారు అని చెప్పారు. సో నాకు వాళ్ళు అప్పటి వరకు కూడా నేను అక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఇట్లా టేబుల్స్ ఏమి లేవు మ్యామ్. అది రిసెప్షన్ టేబుల్స్ గాని అట్లా మనుషులు ఎవ్వరు లేరు. ఏదో అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు. యెస్ మ్యామ్. తీసుకెళ్ళినప్పుడు నన్ను బాచ్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళలేదు కదా! నార్సింగి పోలీస్ స్టేషన్ మేడం తీసుకెళ్ళారు. ఒకటి మీ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఎప్పుడైనా గాని ఒక మహిళకి గాని, ఒక జెంట్‌కి గాని ఎవరికైనా కుటుంబం, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సర్కిల్ ఇంపార్టెంట్. డబ్బు ఇవన్నీ అనేది ఒక పార్ట్ మాత్రమే. అది మీరు గౌరవంగా ఉన్నప్పుడు ఇచ్చే రెస్పెక్ట్‌కి ఉపయోగపడుతది. మనం కష్టంలో ఉన్నప్పుడు మనుషులు ఇంపార్టెంట్. ఈ రోజున ఆ మనుషులు మీ సరౌండింగ్‌లో లేరు. అది అత్తగారి తరపున గాని, హస్బెండ్ తరపున గాని, ఫ్రెండ్స్‌గా గాని, రిలేటివ్స్‌గా గాని, మీ పుట్టింటి తరపు లేరు నుంచి లేరు గాని. మ్యామ్. మీ మైనస్ అది. అర్థమవుతుంది. ఈ అమ్మాయి వెనకాల కుటుంబం ఉందంటే మీరు కష్టంలో, బాధలో, టెన్షన్‌లో ఉంటారు.
వీడియోలు తీయాలా తీయించాలా అనేది మీరు కంట్రోల్ చేయలేరు, మీరే టెన్షన్ పడిపోతున్నారు. ఒక పక్కన హస్బెండ్ చనిపోయిన టైం, ఒక బ్రదరు అనుకునే ఫ్యామిలీ రిలేటివ్స్ ఒక చీటింగ్ కేసు వేసి పోలీసులు తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇదంతా షాక్ లోనే ఉంటారు. సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే మంచి ఫ్రెండ్స్ ఉండట్లేదు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉండట్లేదు, రిలేటివ్స్ తో మంచి రిలేషన్స్ ఉండట్లేదు, ఫ్యామిలీ మెంబర్స్ తోటి రిలేషన్ ఉండట్లేదు. డబ్బు అనేది కొంతవరకేనండి సమస్యల్ని చాలా వరకు డబ్బు తగ్గిస్తది. కానీ ఒక కష్టం వచ్చినప్పుడు బలగం అనేది చాలా ఇంపార్టెంట్. రిలేటివ్స్, రిలేషన్స్, ఫ్రెండ్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్. వాటిని కూడా మెయింటైన్ చేసుకోవడం అనేది ఒక మనిషిగా, సంఘజీవిగా మన బాధ్యత. ఈ రోజున ఒక అమ్మాయి చెయ్యని తప్పుకో లేకపోతే చేసిన చిన్న తప్పుకో మనకు తెలీదు. ఇంకా జడ్జి డిసైడ్ చేయాలి. ఈ ఇంత పెద్ద పనిష్మెంట్ పడిపోతుంది. సో ఈటికి కొంచెం మనుషులు కొంచెం రిలేషన్స్ మెయింటైన్ చేసుకోండి అనేది నా ఉద్దేశం. మరి మీరు అనేది కరెక్ట్ మ్యామ్. సర్కిల్ ఇప్పుడు నేను కొంచెం అట్లీస్ట్ కేసు తర్వాత యాక్టివ్ అందరితో మాట్లాడడం నేర్చుకున్నా మేడం ఇంకా అందరితో మాట్లాడేవాడి. నేను అప్పుడు ఫుల్ ఓన్లీ హౌస్ వైఫ్, ఓన్లీ ఇంట్లోనే ఎంజాయ్మెంట్స్ ఉన్నా ఓన్లీ ఫ్యామిలీతోనే. నైబర్ ఇంటికి కూడా ఫోన్. అంటే మీకు ఆ రోజు పక్కన ఎవరు లేకపోవడం వల్లే డామినేషన్ ఎక్కువైంది. లా ప్రకారం అంత డామినేషన్ లేదు. కంప్లైంట్ మిమ్మల్ని పిలిపిస్తారు, నిజాలు కనుక్కుంటారు, ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని కేసు రిజిస్టర్ చేస్తారు. ఇక్కడ ఇవన్నీ ముందు అయిపోయినాయి, మిమ్మల్ని అరెస్ట్ చేసేసారు. మీరు మాకు మొత్తం నిజమే చెప్తున్నారా, ఏమైనా దాచారా? ఎందుకంటే ఈ స్టోరీ ఓకేనా? ఓకే, చెప్పండి. ఎందుకంటే నా ఎపిసోడ్స్ ఏమన్నా గానీ చాలా హానెస్టీగా ఉంటే నేను న్యాయం కోసం ఎంత దూరం అన్నా వెళ్తాను. ఈ మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి, ఎందుకంటే సోషల్ మీడియాలో అంత నెగిటివ్ గా ఉంది మీ గురించి. ఏమీ చేయని ఒక అమ్మాయి అయితే చిన్న మిస్టేక్ చేయకుండా ఏమి లేరు. చిన్న మిస్టేక్ కి ఇంత అన్పాపులర్ అవ్వాల్సిన అవసరం లేదనేది మీ బాధ. అదే కదా, అదే మనం సొసైటీకి ఈ రోజు తెలియజేస్తాం. ఓకే మేడం, చెప్పండి. అయితే నార్సింగి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత నాకు వీళ్ళు పోలీసుల వల్ల యాక్చువల్ జనరల్ పోలీస్ స్టేషన్ లో అందరూ ఉంటారు కదా మ్యామ్. అరెస్ట్ చేశారా మిమ్మల్ని? అరెస్ట్ అంటే తీసుకెళ్లిపోయారు ప్రైవేట్ కార్ లో. తీసుకెళ్లారంటే జైల్లో ఉన్నారా, బెయిల్ తీసుకున్నారా? ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? 1 month ఇక్కడ నుంచి స్టార్టింగ్. అయితే నార్సింగి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు మ్యామ్. నార్సింగి 10 lakhs కేసుకి మిమ్మల్ని అరెస్ట్ చేశారా మేడం? అసలు స్టోరీ చెప్పండి. అసలు అతనికి మీకు ఏంటి పరిచయం? 10 lakhs ఎలా తీసుకున్నట్టు అది కూడా చెప్తాను మ్యామ్. చెప్పండి, ఎందుకంటే దాన్ని బట్టి కేసు ఎంత గెలుస్తారో చెప్పగలుగుతాను. మొత్తం చెప్పేస్తా. ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు మ్యామ్. యాక్చువల్ జనరల్ గా ఇప్పుడు కేపీహెచ్ పోలీస్ స్టేషన్, మాదాపూర్ పోలీస్ స్టేషన్ వెళ్ళినా ఒక పోలీస్ స్టేషన్ ఎన్విరాన్మెంట్ ఉంటది కదా. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో అసలు ఖాళీ ఉంది, ఏదో ఒక చిన్న బెడ్ లాగా ఉంది. వీళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, 2 లేడీస్ ఉన్నారు, కానిస్టేబుల్స్, ఎస్ఐ గారు ఉన్నారు. తర్వాత మీరు అసలు పోలీస్ వాళ్ళ నాకు డౌట్ వస్తుంది. నన్ను ఏదో ఇట్లా కొట్టారు, చేతుల మీద కొట్టారు, మీరు పోలీస్ వాళ్ళ నాకు డౌట్ వస్తుంది. నాకు భయం వేస్తుంది మ్యామ్. ఎక్కడికో తీసుకొచ్చారు వీళ్ళు, పోలీసు వాళ్ళనే కాదన్న ఫుల్ భయపడుతున్నా. తర్వాత ఉండమని వస్తున్నాడు, సిఐ గారు వస్తున్నారు అన్నారు. వస్తున్నాడు అన్నప్పుడు నాకు కొంచెం ధైర్యం, ఊపిరి పీల్చుకున్నా. అంటే అట్లీస్ట్ పోటు పొడిచేది ఆయనే అని మీకు తెలియలా? ఓకే, ప్రొటెక్ట్ చేయడానికి వస్తున్నాడు బ్రదర్. ప్రొటెక్ట్ చేయాలని అనకపోయినా కనీసం ఏదో వస్తున్నారులే అని అనుకోలేదు. కనీసం నాకు తెలిసిన వాళ్ళు చూస్తున్నారు కదా అని అనుకున్నాం. తర్వాత వచ్చాడు సిఐ గారు, వచ్చారు. ఏదో సిఐ గారు నా కేసు ఇంట్రాక్షన్ చేస్తున్నారు మ్యామ్. ఇట్లా చేతులు ఫోన్, నా దగ్గర ఫోన్ గుంజుకొని ఇట్లా చేతులు వణుకుతున్నాయి. నాకు అర్థం కావట్లేదు, ఏదో ఇల్లీగల్ చేస్తున్నట్టున్నాడు ఈయన, చేతులు ఏంది వణుకుతున్నాడు. నాకు ఏదో కాల్స్ వస్తుంటే కనుక ఫోన్ లిఫ్ట్ చేయకంటే నా తరపున ఆయన సిఐ గారే మెసేజ్ పెడుతున్నారు ఫ్యామిలీకి. తర్వాత నార్సింగ్ పోలీస్ వచ్చారు. తర్వాత ఆ ప్రైవేట్ కార్ నడిపింది ఎవరో కాదు. సో నేను తర్వాత ఐడెంటిఫై చేశాను, ఇతను మళ్ళీ కూడా కార్కి తీసుకెళ్ళి ప్రైవేట్ కార్లో తీసుకెళ్ళాను. మొత్తం తిప్పింది ప్రైవేట్ కార్ లో. సో గ్లాసెస్ పెట్టుకున్నాడు. అది తర్వాత అతను పవన్ కుమార్ రెడ్డి అని లేట్ గా ఐడెంటిఫై చేశాను. తర్వాత మళ్ళీ బాజ్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి 8 days ఇల్లీగల్ డిటెన్షన్ చేశాం మా. 8 days నాన్ స్టాప్, నో ఫోన్స్. తర్వాత ఆ రోజు 8th day రోజు మీకు ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు మీకు బెయిల్ వేసుకోండి అని చెప్పి? కానీ అక్కడ బెయిల్ వేసుకోండి అని ఏం చెప్పలేదు మ్యామ్. యాక్చువల్లీ వదిలేస్తున్నారని అనుకున్నాము. తర్వాత ఏదో జస్ట్ నాకు తెలియదు కదా, ఏదో నార్మల్ పంపిస్తారు, ఇంత జైలు పంపిస్తారని కూడా మాకు తెలియదు. జైలు ప్లాన్స్ ఉన్నాయని కూడా మాకు ఎవరితో మాట్లాడనివ్వలేదు మా. ఈ విషయం జడ్జికి చెప్పారా మీరు? 8 days చెప్పొద్దు అన్నాను. 8 days ఇల్లీగల్ డిటెన్షన్ చేసిన తర్వాత మీడియా వాళ్ళు వచ్చారు మా. వాళ్ళు ఏదో మాకు తలపైన మాస్క్ వేశారు. నాకు అర్థం కావట్లేదు, ఏం తప్పు చేసాం మాస్క్ వేస్తున్నారు అని అనుకున్నాం. నేను అప్పటికి మన మీడియాలో కూడా ఒక వీడియోలో ఉంది మా. ఇట్లా అంటున్నాను మీడియా వాళ్ళకి, ఇలా చెప్తున్నా వీళ్ళకి అర్థమే అవ్వట్లేదు, ఇదంతా ఫేక్ అని చెప్పబోతున్నాను మా. ఇదంతా అబద్ధం, పోలీస్ వాళ్ళు అంత సరౌండింగ్ లో ఉన్నప్పుడు మీకు మాట్లాడడానికి వాయిస్ ఉంటుంది. నాకు భయం. అది కాక ఇది కదా, నాకు పోలీస్ స్టేషన్ ఇవన్నీ నాకు అలవాట్లేదు కదా. సో ఇవి నేను అప్పుడు మాస్క్ తీసి నిజం చెప్పాలని అనుకున్నాను మా. అనుకుంటే మీడియా వాళ్ళ పవర్ నాకు అవన్నీ ఏం తెలియదు మా, నిజంగానే తెలియదు. తర్వాత మాస్క్ తీసి చెప్పాలని అనుకున్నా, మళ్ళీ చెప్తే
మళ్ళీ మీడియా వాళ్ళకి సపోర్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు. మళ్ళీ పోలీస్ స్టేషన్ మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ హింసలు పెడతారేమో, మళ్ళీ బయటికి రాకుండా వాళ్ళ మీద చాడీలు చెప్పినందుకు గాను ఇంకేమైనా చేస్తారేమో అనుకుని నేను తీయను కూడా తీయలేదు మా మరి. Okay. నేను మా హస్బెండ్ కి అలా అయింది. ఆ డిప్రెషన్ లో ఉన్న తప్ప నుంచి నేను కేసు గురించి ఇంచు కూడా భయపడలేదు. మీకు బెయిల్ ఎవరు ఇప్పించారు? తర్వాత మా ఊర్లో మా పేరెంట్స్ వచ్చారు. మా వచ్చారా? బెయిల్ మాత్రం వాళ్ళే చేశారు. Hmm. దీనికి ముందు నేను అసలు ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ఓన్లీ ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేసేదాన్ని. ఫ్యామిలీతోనే పార్టీస్ అలా ఉండేది. ఇట్లా ఎప్పుడు బయట మాట్లాడలేదు. షూరిటీస్ ఎంత కట్టాల్సి వచ్చింది? నాకు గుర్తులేదు. మా వాళ్ళు తెచ్చింది బెయిల్ అసలు ఈ షూరిటీ. కేసు పెట్టడానికి రీజన్ ఏంటి? తర్వాత తెలిసింది ఏంటంటే మ్యామ్, తర్వాత ఇంక డిప్రెషన్ లో ఉన్నాం. కేసు అయిపోయింది. తర్వాత అందరు చెప్తున్నారు బయట మీడియాలో అయిపోయిన తర్వాత వెంటనే రిమాండ్ చేసి పంపించేశారు మ్యామ్. రిమాండ్ 1 month రిమాండ్ చేశారు. తర్వాత బయటకు ఏదో కండిషనల్ బెయిల్ తెప్పించారు మ్యామ్. ఇది ఎవ్రీ ట్యూస్డే TSK సైన్ పెట్టాలి. కొన్ని 2 months 3 months అని వచ్చింది. సో ఎవ్రీ ట్యూస్డే వెళ్తుంటే నేను ఒకసారి సిఐ గారు బాచ్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. సిఐ గారు ఎక్కడ బయట ఎక్కడో ఉన్నారు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నాకు ఫోన్స్ లేవు. ఈ కేసు అయిన కొత్తలో అప్పుడే కదా రిమాండ్ నుంచి అయిపోయిన తర్వాత ఫోన్ లేదు నాకు మాట్లాడడానికి. సో సిఐ గారు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు సిఐకి ఎవరు ఇన్ఫార్మ్ చేస్తే తను వచ్చిందని. సో ఆ కానిస్టేబుల్ చెప్పారు. కానిస్టేబుల్ తో సిఐ గారు మాట్లాడి నాతో మాట్లాడారు. నాకు ఏంటని మాట్లాడితే చెప్పమ్మా నేను కొంచెం బయట ఉన్నాను నేను అడగలేదు వాళ్ళకి ఇమ్మని కూడా. ఆయనే మాతో మాట్లాడించారు. అమ్మ నువ్వు నీకు ఒకటి చెప్పాలి, నువ్వు కాంప్రమైజ్ అయిపో లేకపోతే నీ మీద పీడియాక్ పెడతాం. నాకు సిపి నుంచి ఏదైతే ఆర్డర్స్ వచ్చినాయి పీడియాక్ పెట్టమని నీ పైన అని చెప్పారు. పీడియాక్ట్ అంటే ఏంటి సార్ అన్న అంటే తర్వాత మళ్ళీ వచ్చాక చెప్పారు కాంప్రమైజ్ అవ్వమ్మా, ఇవన్నీ పేరు మీద ఉన్నాయని ట్రాన్స్ఫర్ చేసేసాయి, నువ్వేం తప్పు చేయలేదని నేను అక్విటల్ ఇస్తాను. సరే, నీ పేరు మీద ఉన్నవి ఆయన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తావు. మీ హస్బెండ్ పేరు మీద ఉన్నవి అదేం చెప్పలేదు. చెప్పలే. సో నీ పేరు మీద ఉన్నాయి ఇస్తే చాలు. నీ పేరు మీద ఎంత ఉన్నాయి తీపి కొడితే 2 CR ఉంటాయి. 2 CR నువ్వు ఇప్పుడు రిటర్న్ ఇస్తే ఆయన 50 lakhs ఏం తప్పు చేయలేదని నేను లెటర్ రాసిస్తాను, అది అక్విటల్. అవును. అది అన్నారు మ్యామ్. ప్రామిస్ అన్నారు. 8 days ఇల్లీగల్ డిటెన్షన్ లో కూడా ఏమన్నారంటే సిఏ గారు నువ్వేం తప్పు చేయలేదని నాకు తెలుసు, నువ్వు ఇన్నోసెంట్ అని నాకు తెలుసులే, కాకపోతే ఏంటంటే మీ హస్బెండ్ విజయ్ తప్పు చేశాడని నువ్వు కోర్టులో జడ్జి ముందు చెప్పు అన్నారు మ్యామ్. అట్లా 3 to 4 times అడిగారు. సార్ అతను తప్పు చేసిండో లేదో నాకెలా తెలుసు సార్, నేనెలా చెప్తాను అన్నా. అంతే. నాకు 2-3 సార్లు అడిగారు, అడిగేసి వదిలేసారు అంతే. తర్వాత మీరు సెటిల్ చేసుకోలేదు, కోర్టులో కేసు నడుస్తుంది, రిటర్న్ ఆఫ్ డాక్యుమెంట్స్ వేశారు. ఓకే, తర్వాత మళ్ళీ అసలు కేసు వేయడానికి రీజన్ చెప్పండి. కాదు కదా మరి వేసింది, ఎందుకు రీజన్ ఇందులో మీకు అసలు ఏదో ఒక లింక్ లేకుండా నేను ఇప్పుడు మీ మీద కేసు వేయలేదు Order కదా, లో మన అయితే ఇద్దరికి నాకు ఏదో వస్తది. లింక్ ఉండాలి. ఆర్డర్ లో వస్తే నీకు అర్థమవుతుందని ఓకే. చెప్తున్నా. మళ్ళీ మధ్యలో చెప్తే ముందు మిస్ అవుతుంది కదా పాయింట్. ఓకే. సో ఎవ్రీ వీక్ పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటే కాంప్రమైజ్ అవని దాని మీద 133 of 2021 FIR అని పీడియాక్ట్ అని రాస్తాను మ్యామ్ బోర్డు పైన. రాసి నన్ను భయపడించడానికి, అంటే కాంప్రమైజ్ అవ్వకపోతే నీకు చెప్పాడు. ఎవ్రీ వీక్ అట్లా నాకు 4 months వచ్చింది. 4 months కండిషనల్ బెయిల్ వచ్చింది. సో నాతో పాటు ఒక హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ సార్ వచ్చారు. భయపడుతున్నాను నేను ఇంకా. సో లేకపోతే నీ మీద పీడియాక్ట్ పెడతామమ్మా, నాకు ఆర్డర్ కూడా వచ్చేసింది, నేను చెప్పింది చేస్తాను, నీకు తెలుసు కదా, ఒకసారి ఫాల్స్ కేసు పెడతానంటే పెడతాను, నేను చెప్తే చేస్తాను కదా అని అన్నారు నాతో. సో నాతో అడ్వకేట్ గారు ఉన్నారు కదా అని చెప్పేసి తర్వాత అట్లా మేము అది రిలాక్సేషన్ బెయిల్ వస్తుంది మ్యామ్. ఆ రిలాక్సేషన్ బెయిల్ వచ్చేంత వరకు సరే సార్ అవుతాం కొంచెం డెసిషన్ తీసుకుంటాము, అవుతాంలేండి, కొంచెం ఆలోచించుకొని అవుతాంలే అని చెప్పిన తర్వాత మాకు రిలాక్సేషన్ బెయిల్ వచ్చేసరికి మేము పోలేదు కాబట్టి. సో ఇది థ్రెట్ చేస్తున్నాడు కదా మ్యామ్, ఏమని కాంప్రమైజ్ లేకపోతే పీడియాక్ట్ అంటే నేను భయపడిపోతున్నా, భయంకర చాలా మంది అడ్వకేట్స్ తో చెప్తే ఏమన్నారంటే పెట్టని అమ్మా చూద్దాం, 1 కేసుకి ఎలా పెడతారు, పెట్టిన తర్వాత మీరేం సార్ చూసేది, ఆల్రెడీ ఒకటి పెట్టి చూపించారు కదా, పెట్టిన తర్వాత మీరేం చూస్తారు, పీడియాక్ట్ పెట్టిన తర్వాత అని అంటే, పీడియాక్ట్ పెట్టారా? ఆహా, లేదు, పెట్టలేదుగా. లేదు. ఒక కేసు పీడియాక్ట్ ఉండదమ్మా. రిపీటెడ్ క్రైమ్ చేస్తూ చీటింగ్ చేస్తున్న వ్యక్తులు నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటుంటే వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం పీడియాక్ట్ కింద పెడతారు. అలా అని పెట్టగానే మీకు తెలుస్తూ ఉంటది కేసు. ఏమో మ్యామ్, ఆయన చేతుల పవర్ కదా మ్యామ్, ఇది ఎట్లా చేసిండో అని చాలా భయపడిపోవాలి. ఒక అడ్వకేట్ సార్ వండుకొని WP వేసేసాం మ్యామ్. 4155 అని ఇక్కడే ఉంది 2021. థ్రెట్ పోలీస్ ఆయన థ్రెట్ చేస్తున్నారు, కాంప్రమైజ్ అవ్వమని చెప్పేసి అని అంటే అప్పటి నుంచి నా జోలికి రావట్లేదు సిఐ గారు. అది ఆ ఎపిసోడ్. తర్వాత నేను ఇంకా అందరు చెప్తున్నారు మీడియాలో నీ గురించి వర్స్ వచ్చింది, మా మేట్స్ కొంతమంది అందరు చెప్తున్నారు నీ గురించి అంతా బ్యాడ్ గా చెప్తున్నారు అంటే నిజంగా నేను ఈ యూట్యూబ్ ఓపెనే చేయలేదు మ్యామ్. ఎందుకంటే అది చూస్తే నేను ఎక్కడ ఏం చేసుకుంటానో అంత బ్యాడ్ గా చెప్పారని చెప్పి నిజంగా ఒక 2 years కి ఓపెన్ చేస్తాను, 1.5 year 2 years యూట్యూబ్ లో నా గురించి ఏం చెప్పారు, మీడియాలో ఏం చెప్పారు అప్పుడు అన్ని ఛానల్స్ అని రివైజ్ చేసి చూసాను. తర్వాత ఎంతసేపు ఎవరు అంత ఫుల్ఫిల్ గా చేయకపోతే ఇంకా నేను కేసు తీయడం నేను స్టార్ట్ చేశాను. వీళ్ళు ఏం రాశారు,
ఏమేమి నా మీద రాశారు అని చెప్పేసి అప్పటి నుంచి ఈచ్ అండ్ కంప్లైంట్ కాపీ మొత్తం చదివాను. అది చదివితే నాకే షాక్ ఉంది మ్యామ్. అంత ఘోరంగా చీట్ అంటారు. ఇప్పుడు రిమాండ్ కేసు జరిగింది మీరు చూడండి. 1 పేజీలోనేమో నేను వైఫ్ అని రాశారు. ఈవెన్ ఎఫ్ఐఆర్ లోనే పోలీసులే రాశారు ఐఎమ్ వైఫ్ అని. మళ్ళీ నెక్స్ట్ పేజ్ లోనేమో రిమాండ్ కేసులో నెక్స్ట్ పేజ్ లో లివ్ ఇన్ రిలేషన్ అంటారు. ఒక దాంట్లోనేమో మా హస్బెండ్ బారోడ్ అమౌంట్ తిరిగి ఇచ్చేస్తానన్నారంట. అది నాకు కూడా తెలియదు. బారోడ్ అమౌంట్ తిరిగి ఇచ్చేస్తానని మా హస్బెండ్ చెప్పారంట సూసైడ్ ముందు అని వాళ్ళే రాశారు పోలీస్ వాళ్ళు. ఆ డ్రాఫ్ట్ అడ్వకేట్ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రూవ్ అవుతాయి. నిజమేంటి అసలు మీ మధ్య జస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక మీ మీద ఈ కేసు వేయడానికి రీజన్ ఏంటి? నేను 10 lakhs వరకు చెప్పలేదు. వెయ్యొచ్చు మేడం అని మీరు అన్నారు ఇందాక. అది ఉమ్. చిన్న అమౌంట్. ఉమ్. అది అసలు అలాంటి ఒక కమ్యూనికేషన్ ఎలా ఉంది? ఫైనాన్షియల్ కమ్యూనికేషన్ మీ మధ్య? ఆ 10 lakhs కూడా మా హస్బెండ్ 2019 లో నాకు తెలియదు మ్యామ్. నాకు అతను ఎక్కువ మాట్లాడింది లేదు. అతనితో మాట్లాడింది కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో, వాళ్ళ కూతురు బర్త్డే టైంలో కొంచెం మాట్లాడారు అంతే. వాళ్ళ కూతురు బర్త్డే నన్ను అసలు మీకు అతనికి ఎటువంటి నో ఫైనాన్షియల్ నో నో కాల్ రికార్డ్స్ మీరు ఏమైనా తీసుకోండి మ్యామ్. 2019 నా husband ఆయన మీ అకౌంట్ లో ఇదిగో అని వేసింది కానీ మా మీరు అడుగుతుంది అది 10 lakhs అప్పుడు నేనైతే అడగలేదు. మా ఇద్దరి అకౌంట్ దగ్గర ట్రాన్సాక్షన్ ఉన్నది 2019 మాత్రమే. అది 10 lakhs నా మీ అకౌంట్ లో ఉన్నది. yes. ఇది మీ హస్బెండ్ కి ఆయనకున్న ట్రాన్సాక్షనే తప్ప మీకు ఈయనకి ఏం పర్సనల్ గా బిజినెస్ గానీ, చీటింగ్ గానీ, అప్పు గానీ, ఫోన్ కాల్ ఏమీ కూడా లేదు. అతను ఆయన ఆ 10 lakhs ప్లస్ ఇంట్రెస్ట్ అడగొచ్చు కదా. ఎందుకు మొత్తం సీజ్ చేసి ఒక అమ్మాయిని అరెస్ట్ చేసి పట్టుకెళ్ళే అంత చేయడానికి రీజన్ ఏంటి? ఇంత కక్ష ఎందుకు? నాకు కూడా ఫ్యాక్ట్ తెలీదు. తర్వాత నేను స్టడీ చేసిన ఫ్యాక్ట్ ఆ, ఏంటంటే నేను చెప్పండి, అది చెప్పండి. మేము డౌట్ పడింది ఏంటంటే తర్వాత ఫ్యాక్ట్స్ అని తెలుస్తున్నప్పుడు నాకు ఒక అడ్వకేట్ గారు చెప్పారు ఇదంతా తీయమ్మా మొత్తం ఈ డాక్యుమెంట్స్ అని అరేంజ్ చేయి ఎవిడెన్స్ లను క్రియేట్ చేసుకున్నాం ఎవిడెన్స్ లను అరేంజ్ రెడీ చేసుకున్నాం పెట్టుకుందామని రెడీ అన్నారు. పెట్టుకుంటే ఈవెన్ జూనియర్ అడ్వకేట్ కూడా మీరు కేసు చేయగలరు అంత ఆ. ఈజీగా ఉంది అని చెప్పారు. సో నేను ఎవిడెన్స్ అరేంజ్ చేయడానికి కోర్టు నుంచి ఎవిడెన్స్ ఉంటాయి కదా ఆ ఎవిడెన్స్ ఏంటంటే అందరూ సూసైడ్ ఓపెన్ చేద్దాం అన్నారు. సూసైడ్ కేసు ఓపెన్ చేద్దాం అని కోర్టులోకి వెళ్తే ఎఫ్ఐఆర్ లేనే లేదు మా కోర్టులో. ఉమ్. సూసైడ్ ఎఫ్ఐఆర్ లేదు. మా ఒక అడ్వకేట్ సార్ ఎందుకని ఎంఆర్ఓ ఆఫీస్ కి లెటర్ పెట్టాడు. అక్కడ ఏమైనా ఉండొచ్చేమో సూసైడ్ ఎఫ్ఐఆర్ కదా అక్కడ ఉండొచ్చేమో అని చెప్పేసి ఎంఆర్ఓ లెటర్ కూడా ఇచ్చారు. మా ఇక్కడ ఎఫ్ఐఆర్ సంబంధించిన ఫైలే లేదు ఆ ఎఫ్ఐఆర్ లేదని అది కూడా ప్రూఫ్ ఉంది. ఎంఆర్ఓ ఇచ్చిన లెటర్ కూడా ఉంది. నాకు పాయింట్ క్యాచ్ అవ్వాలి ఇంకా. నేను అనుకుంటున్నాను ma'am, ఇప్పుడు suicide రమ్య case- గారు మీకు 10 లక్షలు ఇచ్చారు. ఉమ్. మీ హస్బెండ్ చనిపోయారు. మీ హస్బెండ్ కే ఇచ్చాను అనుకో. ఆ, నేను ఫైట్ చేస్తే నా దగ్గర ప్రామిసరీ నోట్లు లేవు, చెక్కులు లేవు, ఏమీ లేవు. ఏం లేవు. సో అతను చనిపోయాడు, అతను ఒప్పుకోడు. ఉమ్. అతను ఒప్పుకున్నప్పుడు నేను వాళ్ళ వైఫ్ ని పట్టుకోవాలి, Yeah. లేకపోతే లివ్ ఇన్ లో ఉన్న ఫ్రెండ్ ని పట్టుకోవాలి. Okay. నేను మిమ్మల్ని వచ్చి అడగొచ్చు. మీ బ్యాక్గ్రౌండ్ లో ఏమీ లేదు. అదే నేను కామన్ గా చేసే ఫస్ట్ పని ఏంటి, నేను ఎందుకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, నాకు టైం వేస్ట్ కదా. వచ్చి మిమ్మల్ని అడగొచ్చు. నేను ఉమ్. అడిగేటప్పుడు ఎట్లా ఉంటది, ఆల్రెడీ 3 వెహికల్స్ ఉన్నాయి, నువ్వు ఇవ్వనంటే ఒక BMW పట్టుకొని వెళ్ళిపోతారు. నా 10 lakhs Yes. నాకు వచ్చేస్తాయి కదా. Yes, ma'am. అప్పుడు నువ్వు నేను పోట్లాడుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చూపిస్తా. అంతే. నాకు ఈజీ కదా. 10 lakhs కి 50 lakhs వచ్చేసినట్టే Yes, ma'am. సెకండ్స్ లో అమ్మినా కూడా. ఆ, అలాంటిది నేను మీతో కాంటాక్ట్ అవ్వకుండా ఆ అబ్బాయి చనిపోయినప్పుడు ఇంత చేయడానికి, ఒకవేళ నేను ఎస్టిమేట్ చేస్తే 3 రకాలు ఉంటాయి. ఒకటి, ఆ అబ్బాయి నీ వల్ల చనిపోయి ఉండాలి, నీ హెరాస్మెంట్స్, నీ డబ్బులు, ఈయన ఆయన No. క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి I know. నేను Okay. ఊరికే Yeah, just, చెప్తాను. okay. అజంప్షన్స్ ఇవన్నీ. Okay. అతని మీద బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళ అమ్మా నాన్న పట్టించుకోరు కాబట్టి ఈయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, అంటే ఈవిడ డబ్బు 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 అని ఆయన పీకుతుంది, అతను ఎన్ని రకాల అప్పులు చేసేసాడు. ఉమ్. సో ఈ అమ్మాయిని అతని మానసిక ప్రశాంతత కోసం, ఉమ్. ఆత్మశాంతి కోసం ఈవిడ పీకు తినాలి అని. Okay. ఎందుకంటే సహజంగా కొన్ని లక్షణాలు ఉంటాయి. నేను ఇందాక చెప్పింది సహజ లక్షణం. ఏమని, అమ్మా నువ్వు నాకు అప్పు ఉంటే, లేకపోతే మీ ఆయన నాకు అప్పు ఉంటే నేను ఫస్ట్ నేను అడుగుతాను వచ్చి, ఉమ్, ఉమ్. నిన్ను అడగట్లేదు. అడగలేదు. నెక్స్ట్ నాకు తగ్గ లీగల్ ప్రాసెస్ ఏమి స్టార్ట్ చేయకుండా డైరెక్ట్ Yes, ma'am. అంత అష్టదిగ్బంధం చేసేయాల్సినంత పెద్ద కేసు కాదు అనేది నా ఉద్దేశం. అలా జరగాలి అంటే కొన్ని ఇట్లాంటివి అని Yes, ఉండాలి. ma'am. 2, మీకు ఆయనకి ఏమన్నా సెక్సువల్ అబ్యూజ్ ఎప్పుడన్నా మీరు జరిగి ఉంటే, మీకు ఎవరు ma'am? మీ అన్న అనే వ్యక్తితోటి, అమ్మ. అంటే నన్ను లేదు. మిమ్మల్ని ఏమైనా అట్లా ట్రై చేస్తే మీరు బ్లాక్ మెయిల్ చేయడం కానీ, ఇంకోసారి అట్లా చేస్తే ఊరుకోని అంటే ఆ కక్ష పెట్టేసుకొని ఆయన, అంటే డబ్బు కోసం కాదండి అదే, నేను అదే, అన్నది. yeah, yeah. మా హస్బెండ్ తో చెప్తాను, నువ్వు నా దగ్గరికి రావద్దు, నువ్వు ఇట్లా ఎక్సీడ్ అయి మాట్లాడొద్దు Okay. అనేది. ఎందుకంటే రిలేషన్ కాపాడుకోవాలి కాబట్టి. మీ హస్బెండ్ కి తెలిస్తే బాగుండదు. ఈయన ఆల్రెడీ మిమ్మల్ని హెరాస్ చేస్తున్నట్టు, మీరు మీ మధ్య Ex- రిలేషన్ just ఉందని నేను assuming. అంటున్నా. Yeah. ఒకవేళ అలా మీరు స్ట్రిక్ట్ కాబట్టి, ఏయ్ నువ్వు నా దగ్గరకు వచ్చావంటే ఊరుకొని మా ఆయనకి చెప్తాను, ఈసారి నీ తోలు తీస్తానంటే వీడు ఆ కక్ష పెట్టుకొని, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఈ అమ్మాయికి ఎవరు లేరు, వాళ్ళ ఆయన పోయాడు కాబట్టి ఇవన్నీ లాగేసుకొని ఈ రకంగా కక్ష తీర్చుకుందాం అనుకోవడం ఒకటి. Ah. ఇవన్నీ నిజాలు కాదండి, అజంప్షన్స్. Yes, ma'am. ఇంకా 3వది, మీరు ఆయన ట్రాప్ చేసి నాకు డబ్బులు ఇవ్వు అని క్యాష్ రూపంలో ఏమైనా తీసేసుకుంటే
అమ్మని ఈ పిల్ల గట్టిగా వాడేసింది నన్ను, ఇప్పుడు వాళ్ళ ఆయన చనిపోయాడు, ఇది జెండా ఎత్తి వెళ్ళిపోద్ది, ఇవన్నీ నేను ఇప్పుడు పట్టుకోవాలి, ఎందుకంటే ఒకసారి మీరు వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని పట్టుకోవడం కుదరదు అని మొత్తం బ్లాక్ చేయడం. ఇట్లో ఏదో ఒకటి అవ్వాలి. ఈ 3 లేవు మీరు చెప్తున్న దాంట్లో. ఉత్తినే ఒక అమ్మాయిని ఇంత అష్ట దిగ్బంధం చేసి పోలీసులు ఉత్తినే పోలీసులు సర్వీస్ చేయరండి బాబు. నేను నిజాలు మాట్లాడితే తెలుసు బాగుండదు. తర్వాత నాకు కూడా తెలిసింది మ్యామ్ ఫ్యాక్ట్స్ అంటే లోపల అంత ఉంటుంది. ఒక పని పర్ఫెక్ట్ గా చేయించుకోవాలి అంటే చాలా కష్టపడాలి. అంత కష్టపడి ఏదో పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేయాల్సినంత అవసరం ఏంటి అనేది నాకు రీచ్ అవ్వట్ల. అందులో రాసింది ఏంటంటే వాళ్ళు ఏం రాశారంటే మా హస్బెండ్ ఏదో ఐపీఎస్ అని చెప్పాడంట మ్యామ్. ఆ, 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 ఆ. అందులో ఇప్పుడు రాశారు. ఇప్పుడు అదే కావాలి మాకు, చెప్పండి. Okay. మా హస్బెండ్ ఏమో చెప్పారంట. ఎందుకంటే క్యారెక్టర్ అంతా నీ మీద పడిపోతుంది, బ్యాడ్ క్యారెక్టర్ అంతా. అసలు వాళ్ళు పెట్టిన ఇదేంటి, మీ హస్బెండ్ చీటర్, మీ హస్బెండ్ నేను ఐపీఎస్ ఐఏఎస్ అని చెప్పి ఈయన బిజినెస్ లో ఏదో హెల్ప్ఫుల్ చేస్తానని గట్టిగా తీసేసి ఉంటాడు. అయితే లేకపోతే అంత పెద్ద పెద్ద కార్లు కొనడు కదా, చీట్ చేసింది అతను, ఇతను తోలు తీస్తాడని అర్థం అయ్యింది. లాజిక్ అర్థం అవుతుందా? ఏం జరిగింది ఆటోమేటిక్, ఎందుకంటే నీ హెరాస్మెంట్ వల్ల ఆయన సూసైడ్ చేసుకోలేదు. లేదు. సో ఆ మొత్తం తెచ్చిన డబ్బులు కొంత నీ వెహికల్స్ అని ఇవన్నీ నీ అండర్ లో ఉన్నాయి. నీ దగ్గర గోల్డ్, ఆయన ఇంకో 1 కోటి రూపాయలు 10 కోట్లు బయట ఎక్కడైనా పెట్టేసి ఉండొచ్చు, మనకు తెలియదు. 10 కోట్లు తీసేసాడు అనుకుందాం, ఆ 5 crores నీ దగ్గర కనిపిస్తున్నాయి. ఏది గోల్డ్ రూపంలో కానీ వస్తువుల రూపంలో కానీ. ఇంకో 5 crores లాస్ అయ్యాడో ఎక్కడ పెట్టాడో మనకు తెలియదు. ఈయన తోలు తీస్తాడన్న భయంతో మీ హస్బెండ్ సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి హెరాస్మెంట్స్ లేవు. అక్కడ తల్లిదండ్రులు పెట్టాడో లేదో తెలియదు, ఏమి లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు పెడితే వాళ్ళని కూడా వీళ్ళు వదలరు. ఇప్పుడు దాని కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆయన వదలడు. ఎందుకంటే అమ్మ దగ్గర కొంత, భార్య దగ్గర కొంత వెళ్ళిపోయినాయి. మొత్తం మీరంతా ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు, లీగల్ హెయిర్స్ అవుతారు. లీగల్ హెయిర్స్ దగ్గర నుంచి వసూలు చేసే రైట్స్ ఆయనకు ఉన్నాయి. సో అక్కడ సీన్ వెళ్ళాల. మొత్తం నీ సరౌండింగ్స్ లోనే ఉన్న అంత రూపాయలు 10 రూపాయలు నీ దగ్గర ఆగిపోయింది, మిగతా 10 రూపాయలు ఎక్కడ ఉందో తెలియదు. ముందు ఈ 10 రూపాయలు అన్న సేవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఈ పిల్ల మళ్ళీ గుడ్ విల్ వాడుతుంది, నీకు ఆల్రెడీ సర్కిల్ ఎక్కువగా, BMW కార్లు వేసుకొని నిజంగానే మీకుంటే సర్కిల్ మీకుంది. లీగల్ గా మీరు కొంచెం స్ట్రాంగ్ అయితే, ఐ మీన్ ఆ డిప్రెషన్ నుంచి కొంచెం బయటపడితే ఈ వెహికల్స్ గానీ ఈ గోల్డ్ గానీ నేను ఏమీ పట్టుకోలేను. సో ఈ డిప్రెషన్ లో ఉన్న టైంలోనే ఈ అమ్మాయి మీద అటాక్ ఈ అమ్మాయి మీద అటాక్ ఇవ్వాలన్న ఒక్క ఉద్దేశంతో ఈ కంప్లైంట్ వేసి ఉండొచ్చు. సో ఇక్కడ లీగాలిటీ వేరు, ఇల్లీగాలిటీ వేరు. నేను ఫైనల్ మాట్లాడుతున్నానండి. ఒక కంప్లైంట్ కేసు ఈ రకంగా ఫైల్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉండాలి, పోలీసుల సపోర్ట్ ఎక్కువ ఉండాలి. వాళ్ళకి తెలిసిన నిజం ఏంటంటే నువ్వు క్రిమినల్ కాదు, మీ హస్బెండ్ క్రిమినల్. ఒక వైఫ్ క్యారెక్టర్ లో మీరు ఇరుక్కుపోయారు ఇక్కడ. సో ఇప్పుడు కోర్టుకి తెలుసు, అందరికీ తెలుసు. ఏమని తెలుస్తుందమ్మా కోర్టుకి? ఇంకా తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది కోర్టుకి? ఇది టీవీ షో, వెంటనే వింటాం కాబట్టి క్లారిటీ వచ్చేస్తుంది. ఈ మాత్రం కోర్టు వినడానికి ట్రయల్ స్టేజ్. ఇంకా మీది 2021 కేసు అయినప్పటికీ ఛార్జ్ షీట్ రీసెంట్ గా ఫైల్ అయింది. ఇక్కడ నుంచి ఇంకో 5 years కేసు ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ షూరిటీ సబ్మిట్ చేసి ఉంటారు. ఈ పాటికి ఎగ్జామినేషన్, కంప్లైంట్ ఎగ్జామినేషన్, విట్నెస్ లో 10 మంది ఉంటారు. వాళ్ళందరూ ఎగ్జామినేషన్లు, మీ అడ్వకేట్ వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడాలు, తర్వాత మీ ఎగ్జామినేషన్, జడ్జిమెంట్, ఆర్గ్యుమెంట్స్, జడ్జిమెంట్స్ అని ఎంత ప్రాసెస్ ఉంటుంది ఒక క్రిమినల్ కేసుకి. ఇది మన ఒక్క కేసే కాదు, రోజు కోర్టులో కొన్ని వందల కేసుల్లో మనదొక కేసు. డైలీ 150-200 కేసులు కూకట్పల్లి కోర్టులో నడుస్తూ ఉంటాయి. దానికి తోటి జడ్జెస్ రెగ్యులర్ ఉండరు. ఎందుకంటే కేసులు పెరిగిపోవడం వల్ల జడ్జెస్ చాలట్లేదు కోర్ట్స్ లో. దానివల్ల మీకు ఇంకొంచెం టైం పడుతుంది. ఇప్పటికిప్పుడు తేలే కేసు కాదు. మీరు కాన్సన్ట్రేషన్ చేసిన టాపిక్ ఏంటి? మీ సీజ్ చేసిన ఐటమ్స్ అన్ని రిలీజ్ చేయమని. ఇది 100% మీకు సక్సెస్ అవుతుంది. ఒకవేళ లోయర్ కోర్టులో మీరు ఆ పిటిషన్ డిస్మిస్ అయితే దాని మీద అప్పీల్కి వెళ్ళవచ్చు. కొంచెం ఆ ఒక్క ట్రయల్ వేసుకోండి. అవి వచ్చేసినట్టు ఈ కేసు ఎన్ని సంవత్సరాలు నడిచినా ప్రాబ్లం లేదు. ఇందులో నాకు అర్థమైంది మీ హస్బెండ్ 100% చీట్ చేసి ఉండొచ్చు. డబ్బు ఇచ్చిన వ్యక్తి ఆగడు, తన పవర్స్ వాడాడు. ఆ వాడటం వల్ల మీరు ఒక రకంగా విక్టిమే. కానీ మీ హస్బెండ్ తెచ్చిన ఫ్రూట్స్ మీరు తిన్నారు, మీ హస్బెండ్ కొన్న వెహికల్స్ మీరు తిన్నారు. ఆ బెనిఫిట్స్ ఆయనకి ఇచ్చేయమని ఆయన అడుగుతున్నాడు. సరే రూపాయలు 10 రూపాయలు వచ్చినా చాలరా బాబు అని. దానికి మిమ్మల్ని థ్రెట్ చేసి వసూలు చేసుకోవడానికే చూశారు. మీ హస్బెండ్ 100 కోట్లు ఇస్తే మీరు తీసుకునేటప్పుడు మీ హస్బెండ్ అప్పులు చేస్తే అప్పులు కూడా భార్యకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇది మీరు ఈ స్టేజ్ లో అలాగే మీతో కూర్చొని మాట్లాడి ఉంటే మీరు ఇచ్చేసేవాళ్ళేమో ఆ రోజు, లేకపోతే ఒక నెలకో ఒక 2 నెలలకో మీరు బాధ నుంచి బయటకు వచ్చినప్పుడు. కామన్ గా ఒక వ్యక్తి చేసే పని అదే. దీనికి పవర్స్ ఎక్కువ ఉండడం వల్ల
ఈ పిల్లని ఒక రోజులో బెదిరించేస్తే ఆ 8 డేస్ మిమ్మల్ని ఇది చేశారన్నారు చూసారా? ఆ టైంలో మాక్సిమం అందరూ సెటిల్మెంట్‌కి వెళ్ళి సరెండర్ అవుతారు. నువ్వు కొంచెం స్ట్రాంగ్ కాబట్టి గట్టిగానే ఫైట్ ఇచ్చినట్టే లెక్క. ఇది కరెక్ట్. ఎందుకంటే నీకు తెలీలా. నీ అమాయకత్వమే కేసుని న్యాయం కోసం పోరాడేలాగా చేసింది ఒక రకంగా. ఇప్పుడు ఈ కేసులో ఒకవేళ రియల్‌గా మీ దగ్గర ఎవిడెన్స్ ఇదే నిజం అనుకుందాం మనం. ఏది మీ హస్బెండ్ చీట్ చేశాడు, నువ్వు వైఫ్. అని నాకు తెలీదు. మేడం వినండి. ఒక వ్యక్తి ఇందాక మీకు చెప్పా, ఒక వ్యక్తి అంత కక్ష కట్టడానికి కారణాలు ఇవి ఉంటాయి. ఆ 4 అయితే కాదు. అతను ఫస్ట్ 3 కాదు. నేను అవి ఊరి అజంప్షన్ చేశాను. ఎందుకంటే నీకు అవును. సంబంధం లేని టాపిక్. మీ హస్బెండ్ చేసి ఉండొచ్చు. అది నీ 6th సెన్స్ కి తెలుసు గానీ మీరు ఇక్కడ యాక్సెప్ట్ చేయరు. అది మాకు అర్థమవుతుంది. కోర్టులో అసలు యాక్సెప్ట్ చేయరు. ఒక వ్యక్తి అంత సీరియస్ అవ్వడానికి కారణం ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ ఏం జరిగిందని మీకు ఇందాక నుంచి అడుగుతున్నది అదే. ఇంతే. ఇంతకంటే ఏమి ఉండదు. అంటే క్యారెక్టర్‌లు ఎక్కడా కనిపించట్లా. ఒకటి మీ హస్బెండ్ ఏదైనా చీట్ చేసి బిజినెస్‌లోనో ఇంకొకటనో ఒక వ్యక్తిని బాగా మోసం చేస్తేనే వాళ్ళు ఇంత కక్ష కడతారు. ఇంత బాధని ఏదో రకంగా న్యాయం తెచ్చుకోవాలని వాళ్ళెళ్తారు. ఇక్కడ మీరు ఒక రకంగా విక్టిమే. 50% విక్టిమే. ఒక రకంగా మీకు తెలీదు. ఆయనేం చీట్ చేశాడు, మీరు ఎన్ని సార్లు అడుగుతున్నా మీ హస్బెండ్ ఏం బిజినెస్ చేస్తున్నారో చెప్పలేకపోయారు. డబ్బు ఇక్కడ నుంచి ఎంత డబ్బు ఎట్లా వస్తది నాన్న అంటే చెప్పలేకపోయారు. ఇవన్నీ ఎందుకంటే మీ దాకా రానివ్వల విషయం. ఆయన అదే కక్షతోటి వాళ్ళిద్దరు చేసిన పని కాబట్టి ఉన్నే వసూలు చేసుకోవాలి కాబట్టి ఆయన ఇంత సరౌండింగ్స్ లో గబగబా లాక్ చేసుకున్నారు. సెటిల్మెంట్ కి వెళితే మీకు ఆ రోజు అంత ఉండేది కాదు. ఆ 8 డేస్ లోనూ మీకు సెటిల్మెంట్ ఆప్షన్ ఉంది. కానీ మీకు తెలియదు కదా. మీకు ఆ ప్రపోజల్ అడగలేదు. అడిగినా అసలు మీరే అనాలి. నిజంగా అనుకోవాలి. మీరు ఎంత షాక్ లో ఉన్నా ఇదేం కేసు అండి, ఇదేం గోలా, అన్నం రమ్మానండి ఏదో మాట్లాడతాం అని అనాలి. మీరు షాక్ లో ఉన్నారు. దే రూల్డ్ ద పోలీస్ స్టేషన్. అదే ఇంకా అదే ఎట్లయినా అరెస్ట్ చేయించాలి పిల్లని అనేది ఏదో, లేకపోతే బ్యాక్గ్రౌండ్ లో మీరు ఉన్నారని ఆయన ఫీల్ అయ్యాడు, ఏదన్నా కానీ మేడం. సో ఇప్పుడు మీకున్న ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి సెటిల్మెంట్ కి వెళ్ళదు. ఏం సెటిల్మెంట్? మీ పేరు మీద ఉన్న ఇవ్వగలరే తప్ప మీ హస్బెండ్ పేరు మీద ఉన్నవి ఇవ్వరు. మీ హస్బెండ్ పేరు మీద ఉన్న వెహికల్స్ ఎలాగో ఉంటాయి. మీ ఆర్సీ కానీ ఇవన్నీ మీ దగ్గరే ఉంటాయి. ప్రాపర్టీ ఏదైతే ఉందో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని ప్రాపర్టీని మీ పేరు మీదకి మార్చుకోవచ్చు. అక్కడి వరకు మీరు సేఫ్. ఒకవేళ వీళ్ళు ఈ 2-3 ఐటమ్స్ ఏది మీ పేరు మీద ఉన్న 2 వెహికల్స్ ఇవే అడిగితే కనుక సెటిల్మెంట్ కి వెళ్ళమనే చెప్తాను నేనైతే. 2 లేదు మేడం, నేను ఈ రోజు సోషల్ మీడియాలో ఆ రోజు నేను పడిన బాధ, వాళ్ళు పెట్టిన హింస, సహజంగా మీరే చెప్తున్నారు. ఎవరైనా నేను డబ్బు ఇవ్వాల్సి వస్తే, మా హస్బెండ్ డబ్బు ఇవ్వాల్సి వస్తే ముందు నన్ను అడగాలి. పోలీసుల దాకా తీసుకెళ్లి నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను ఫైటే చేస్తాను అంటే మీరు 100% ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మీరు కూడా గెలవడానికి. ఎందుకంటే కోర్టుకి అర్థమవుతుంది అప్పు చేసిందో తప్పు చేసిందో వాళ్ళ ఆయన. ఈమెకి తెలిసింది ఇంతే. హస్బెండ్ అప్పు చేశాడని క్రిమినల్ కేసుల్లో భార్యను ఇంక్లూడ్ చేయడం కుదరదు. మనీ రికవరీ సూట్స్ వేసుకోవాలి తప్ప. అలా మనీ రికవరీ సూట్స్ వెయ్యాలి అంటే ప్రామిసరీ నోట్ ఏదో ఒకటి ఉండాలి. ఏమీ లేవు ఇక్కడ. సో దానివల్ల గుడ్ విల్ ని వాడి చీటింగ్ కేసేసారు. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కంప్లైంట్ మీద పడుతుంది. ప్రూవ్ చేసే ఎవిడెన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి ఆయనకి. సో 50-50 ఛాన్సెస్ మీరు స్ట్రాంగ్ గా కూర్చుంటే గెలిచేది. ఇంకొకటి మీరు అడిగారు కదా ఎందుకు వేసి ఉండొచ్చు కేసు అనేది. ఇంకోటి ఏంటంటే అతను చీట్ చేసిండో, ఐపీఎస్ చెప్పిండో, వాళ్ళిద్దరికి చెప్పుకున్నారు. ఐపీఎస్ చెప్పిండో సంథింగ్ ఎవరినో ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి చెప్పిండంట. అది నేను చేశాను నా మీద అంతా మొత్తం క్రియేటివిటీ. దేవుడిని దిగి వచ్చే అదే నేను ఇందాక మీకు చెప్పానండి. భర్త ఫ్రూట్స్ తీసుకొస్తే తినేది మీరు, భర్త అప్పుల పాలైపోతే రెస్పాన్సిబిలిటీస్ మన. ఓకే మ్యామ్. సో ఇదే మిమ్మల్ని ఇక్కడ లాక్ చేసింది తప్ప మీరు క్రిమినల్ అని ఎక్కడ ఎవరు నేనైతే నమ్మట్లా. ఓకేనా? రమ్య గారు నమ్మట్లేదంటే మీకు కూడా కొంత ఐడియా ఉండి ఉంటుంది కేసులో ఏం జరిగింది అని. కాకపోతే చిన్న మిస్టేక్స్ కి కోర్ట్స్ ఉన్నాయి డిసైడ్ చేయడానికి. చేసిన తప్పుకి పనిష్మెంట్ అనేది జ్యుడిషియరీ చూసుకుంటారు. అంతే తప్ప సోషల్ మీడియాలోనో లేకపోతే పర్సనల్ గానో ఈ వ్యక్తుల్ని టార్గెట్ చేయొద్దు అనేది నా రిక్వెస్ట్ నా షో ద్వారా. 2 పోలీస్ స్టేషన్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఎవరికైనా ఉండాలండి. ఒక మహిళని అరెస్ట్ చేసేటప్పుడు మహిళా పోలీసులు ఉండాలి. నెక్స్ట్ ఇవి చాలా మిస్యూజ్ అయినాయి. ఒకప్పుడు వాళ్ళని కస్టడీలోకి తీసుకొని 2-3 డేస్ ఉంచేసి కొట్టి జడ్జి దాకా వచ్చినప్పుడు ఖచ్చితంగా జడ్జి గారు అడుగుతారు మిమ్మల్ని పోలీసులు కొట్టారా అని. కర్మ ఏంటంటే చెప్పలేరు అక్కడ. ఎందుకు అంటే పోలీసులు ముందే వార్నింగ్ ఇస్తారు. ఒకవేళ జడ్జి దగ్గర చెప్పారే అనుకోండి ఛార్జ్ షీట్ స్ట్రాంగ్ గా ఫైల్ అవుతుంది. ఈ భయాలతోటే 99% ఎవరైతే అరెస్ట్ అయిన వ్యక్తులు ఉంటారో వాళ్ళు జడ్జికి నిజం చెప్పరు. జడ్జెస్ కూడా తెలుసు, కానీ వ్యక్తి నిజం చెప్పినప్పుడు జడ్జెస్ కూడా ఏం చేయలేరు. ఒకవేళ మీది నిజంగా అన్యాయమైన కేసు అంటే కనుక ఖచ్చితంగా వాయిస్ రేస్ చేయండి. ఇలా పోలీస్ స్టేషన్స్ లో ఎక్కువ ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పి 24 hours లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. వన్స్ కోర్టుకి వెళ్ళారా మీరు సేఫ్. పోలీస్ స్టేషన్ లో ఉన్నంత వరకు ఏ క్షణానికి ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఏ రికమెండేషన్లు జరుగుతాయి ఏంటి అనేది. సో ఒక్కసారి అరెస్ట్ అయిపోయారు లేకపోతే జ్యుడిషియరీ ముందు
ముందు మీరు ప్రొడ్యూస్ అయ్యారు అంటే కొంచెం సేఫ్ సైడ్ లోనే ఉంటారు. సో అందుకని పోలీస్ స్టేషన్స్ లో ఈ క్రైమ్ ను కంట్రోల్ చేయడానికి, లేకపోతే ఇటువంటి తప్పుడు పనులు కంట్రోల్ చేయడానికి, అందరు పోలీసులు అట్లా ఉండరండి. మాక్సిమం మంచిగానే ఉంటారు. ఎక్కడో ఉంటారు. అట్లాంటి వాళ్ళ గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాలు పెట్టారు. ఇన్ కేస్ ఎవరన్నా కానీ మిమ్మల్ని 24 అవర్స్ దాటి ఉంచితే, అది మీకు నచ్చి ఓకే సెటిల్మెంట్ కోసం ఉంటే పర్వాలేదు తప్ప, ఫోర్స్ఫుల్ గా పోలీసులు లోపల సెల్లో పెట్టిన 24 అవర్స్ లో మీరు ప్రొడ్యూస్ చేయకపోయినా, కొంతమంది పోలీసులు ఏం చేస్తారంటే అరెస్ట్ చేసిన దగ్గర నుంచి 24 అవర్స్ ని అరెస్ట్ ని కొంచెం స్లోగా చూపిస్తారు, డిలేగా చూపిస్తారు. ఇంకో 5 అవర్స్ 6 అవర్స్ కొంచెం ఇవి కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ప్రతి వ్యక్తి అరెస్ట్ అయిన వ్యక్తి యొక్క రైట్ ఏంటి అంటే, మీరు మీ అడ్వకేట్ ని అప్రోచ్ అవ్వచ్చు. ఒకవేళ అట్లా అప్రోచ్ అవ్వనివ్వకపోయినా, కాంటాక్ట్ అవ్వనివ్వకపోయినా, మీ రిలేటివ్స్ ని ఇన్ఫర్మేషన్ ఇవ్వనివ్వకపోయినా, అంటే మీరు అరెస్ట్ అయ్యారు అనేది మీ రిలేటివ్స్ కి తెలియాలి. ఎందుకంటే వాళ్ళు కోర్టుకి రావాలా, బెయిల్స్ వేయాలా, మిమ్మల్ని సేవ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ 24 అవర్స్ కి మించి మిమ్మల్ని కస్టడీలో ఉంచేసుకున్నా, లేకపోతే మిమ్మల్ని కొట్టినా, దయచేసి జడ్జెస్ కి చెప్పండి. ఎందుకంటే న్యాయం కోసం మీరే పోరాడలేకపోతే కోర్టులో ఇంకొంచెం డిలే అయిపోద్ది. మీరు ఈ టైంలోనే స్ట్రాంగ్ గా ఉండండి. పోలీసులు మమ్మల్ని తిట్టుకున్నా మాకు ప్రాబ్లం లేదండి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ లో ఏది ఉందో నేను అదే చెప్తున్నాను. మీకు అగైనెస్ట్ గా ఏం చెప్పట్లా. లా అండ్ ఆర్డర్ ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తి యొక్క రైట్స్ ఏంటో ఇవి. జడ్జి గారికి ఒకవేళ మిమ్మల్ని పోలీసులు కొడితే, పోలీసులు చెప్పొద్దు అని చెప్పినా కూడా మీరు కొంచెం ఆలోచించుకొని జడ్జికి చెప్పండి. ఎందుకంటే అలాంటి కొట్టిన పోలీసులు సస్పెండ్ అవుతారు. లా అండ్ ఆర్డర్ మీరు పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోకుండా కోర్టులో న్యాయం జరగలేదు, ఇక్కడ న్యాయం జరగలేదు అని అనుకుంటే కుదరదు. అలాగే ఈ రోజున తను వచ్చి మాట్లాడుతున్న బాధ ఏదైతే ఉందో అది మేజర్ గా కోర్టు చూసుకుంటుంది. తను ఎంత తప్పు చేసింది, వాళ్ళ హస్బెండ్ ఏం తప్పు చేశాడు ఏంటి అనేది. రికమెండేషన్లతోటి మిస్యూజ్ అయిన ఒక రకమైన కేసు. 2, పబ్లిక్ లో పరువు పోయి కోర్టు ద్వారా పడే పనిష్మెంట్ కంటే ఎక్కువ అనుభవిస్తున్న అమ్మాయి. దయచేసి సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ ఒక స్త్రీని కానీ, ఒక వ్యక్తిని కానీ, స్త్రీ ఏంటి ఎవరైనా కానీ, ఒక మనిషిని, జెంట్ అయినా లేడీ అయినా ఈ రోజున అందరూ ఒకటే. వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ ని రోడ్ల మీద పెట్టొద్దని రిక్వెస్ట్. ఆల్ ది బెస్ట్ అండి.